మనం నమ్ముకున్నటువంటి దేవుడు జీవం కలిగిన దేవుడు. जिस पर हमने भरोसा किया है वो जीवित परमेश्वर है. वो हमारे आवाज को सुनने वाला है. ఆయన మన స్వరాన్ని వినే దేవుడు. మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. हमसे बात करना चाहता है. కానీ దేవుడు ఎలా మాట్లాడతాడు? लेकिन परमेश्वर कैसे बात करेगा? దేవుడు వాక్యమైన దేవుడు. परमेश्वर तो वचन रूपी परमेश्वर है. ఆత్మైన దేవుడు. आत्म रूपी परमेश्वर है. ఆయనకి ఆకారం లేదు. उनके लिए कोई आकार नहीं है. ఆయన ఆత్మ. वो आत्म रूपी है. ఆత్మ రూపీ పరమేశ్వరు हमसे बात करना चाहते हैं. ఆత్మ రూపంలో ఉన్న దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. इन दिनों में ఈ రోజుల్లో ये नया नियम के काल में ఈ కొత్త నిబంధన సమయంలో प्रभु को दास के द्वारा ही बात करना चाहते हैं. దేవుని దాసు ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. वचन को उठा करके बात करना चाहते हैं. వాక్యాన్ని ఎత్తి మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. मैंने वचन बताते समय मैंने कई बार अच्छे संदेश के बारे में मैं बता देता हूँ. अगले बार बताऊंगा. अगर आप लोग याद दिलाना इस वचन के लिए बोलता हूँ कई बार. నేను చాలా సార్లు వాక్యం చెప్పేటప్పుడు ఒక మంచి టాపిక్ వచ్చినప్పుడు నేను దీని గురించి తర్వాత ఎప్పుడైనా చెప్తాను, మీరు గుర్తు చేయండి అని చెప్తా ఉంటాను. मैंने एक टॉपिक के लिए मैंने आपको बता दिया, आप याद दिला दो करके. నేను ఒక విషయాన్ని గురించి మీతో చెప్పాను, మీరు గుర్తు చేయండి అని. कोई भी मुझे फोन नहीं किया. కానీ ఎవరు కూడా గుర్తు చేసే విధంగా నాకు ఫోన్ చేయలేదు. कोई भी बोला अंकुल आपने एक अच्छा टॉपिक बताने के लिए बोला, वो टॉपिक हम सुनना चाहते हैं, आप थोड़ा सा बता दिए करके आशा के रूप में मैंने देखा. कई बार मैं परखता हूँ आपको. నేను చాలా సార్లు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాను. నేను ఇలా చెప్పాను కదా, ఎవరైనా నాకు ఫోన్ చేసి అంకుల్ మీరు ఇలా అన్నారు కాబట్టి ఈ యొక్క వాక్యం గురించి నాతో మాట్లాడండి చెప్తాను నేను ఎదురు చూశాను, కానీ ఇంతవరకు ఒక్కడు కూడా ఫోన్ చేసి చెప్పలేదు. वो संदेश को, वो टॉपिक को मैं सुनना चाहता हूँ, वो पवित्र आत्मा कैसे बताएंगे करके. कोई भी आशा किया, कोई भी विश्वासी फोन करेंगे करके मैंने देखा, लेकिन इंतजार किया, फोन नहीं किया कोई भी. నేను ఎంతో ఎదురు చూశాను, ఎవరైనా ఫోన్ చేసి ఆశతో ఏ విశ్వాస అయినా విన్న మాటలు బట్టి ఆ వాక్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి నేను ఫోన్ చేస్తాను ఎదురు చూశాను, కానీ ఎవరు కూడా చేయలేదు. इससे मुझे पता चलता है आप लोगों को ఆధ్యాత్మిక వచనం को सुनने के लिए आशा कम है आपके अंदर. నాకు దీని ద్వారా అర్థం అవుతుంది ఏంటంటే ఆత్మీయపరమైన విషయాల గురించి వాక్యాలు వినాలని నా ఆశ మీలో చాలా తక్కువగా ఉందని అర్థం అవుతుంది. प्रभु का दास बताने के बाद भी अच्छा है, ये संदेश कैसे होता है, कैसे संदेश बताएंगे दास के द्वारा, तो मैं सुनना चाहता हूँ. దైవదాసుని చెప్పిన తర్వాత కూడా అవునా అవునా అలాగనా అయితే ఇది వాక్యం ఎలా ఉంటుందో వినాలి అన్న ఆశ కూడా ఎవరిలో లేకుండా పోయింది. लेकिन वो आशा होना बहुत जरूरी. కానీ అట్లాంటి ఆశ కలిగి ఉండటం చాలా మంచిది. बाइबल में क्या लिखा पता है? क्योंकि బైబిల్ ఏం రాసిందో తెలుసా? आशा किया प्राणों को तृप्ति करता है. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు. आशा के द्वारा ही, यानी जैसे प्यास लगने वालों को पानी पीने से आनंद लगता है. ఎలాగైతే దప్పికేసిన వారికి నీళ్లు దొరికినప్పుడు తాగితే ఆనందం వేస్తుంది కదా. अगर प्यास नहीं है, దప్పికేయట్లేదు, पानी लाके रखेंगे, क्या ड्रिंक्स भी रखेंगे, पी लो करके, आपको मन नहीं तो कैसे पिएंगे? నీళ్లు తెచ్చి పెట్టినా లేక మంచి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి పెట్టినా కానీ మన మనసు లేక మనం ఎలా తాగుతాం? भाइयों बहनों, సహోదరి సహోదరులారా, इसी तरह ఈ విధంగానే हम भी एक आशा रखना बहुत जरूरी है. మనము ఒక ఆశ కలిగి ఉండటం చాలా మంచి అవసరము, बहुत जरूरी, చాలా అవసరము. इसलिए అందుకనే मैं आपसे कहा था, నేను మీతో చెప్పాను, परमेश्वर इंसान को अपने स्वरूप में, अपनी समानता में बनाया. దేవుడు మనిషిని తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేశాడు. उत्पत्ति में इस बात को लिखा है, पवित्र आत्मा ने लिखवाया. ఆది కాండంలో ఈ విషయాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు రాయించాడు. अपने स्वरूप में, తన స్వరూపంలో मनुष्य को अपने स्वरूप में, अपनी समानता में बनाएंगे. మన స్వరూపమందు మన పోలికను చొప్పున నరుణ్ణి చేయదుము. अगर अपने स्वरूप में, अपनी समानता में, తన స్వరూపములో తన పోలికలో, इंसान को स्वरूप कहाँ से आएंगे? మనిషికి రూపం అనేది, స్వరూపం అనేది ఎక్కడి నుండి వస్తుంది? हड्डियों, नसों, मांसपेश, ये सबसे एक स्वरूप आ जाता है. లోపల ఎముకలు, నరాలు, మాంసము, కండరాలు, అలాగే పైన ఈ దేహము ఇవన్నీ కలిపి ఒక ఆకారం వస్తుంది స్వరూపం. मनुष्य का बॉडी एक मांस से ढका हुआ है. మనిషి యొక్క శరీరము ఒక మాంసముతో నింపబడి ఉంది. अंदर क्या है? లోపల ఏముంది? हड्डियां, ఎముకలు, हड्डियों, नसों से నరాలు पूरी तरह भरा हुआ है. అలాగే నింపబడి ఉంది లోపల. कई बार आप स्केलेटन को देखते हैं, आप लोग చాలా సార్లు స్కెల్టన్ చూస్తుంటారు. स्केलेटन को देखा होगा. స్కెల్టన్ చూస్తుంటారు. अगर वो पर मांस नहीं है, దానిపైన మాంసం లేదు, चमड़ा नहीं है, శరీరం కూడా कोई లేదనుకుంటున్నాను,
कोई रूपरेखा दिखाएगा? ఏదైనా ఆకారంగా మనకు కనిపిస్తుందా మంచిగా? नहीं दिखाएगा। కనిపించదు. इसलिए అందుకని मानव आकार एक हड्डियों से और मांसपेश से नसों से अच्छी तरह सुंदर बना हुआ है। అందుకే దేవుడు ఆ ఎముకల పైన నరాలని అలాగే కండరాలని ఉంచి ఆ పైన దేహాన్ని కప్పి ఎంతో చక్కగా చేశాడు. इसलिए अपने स्वरूप में, అందుకే ఇక్కడ అంటున్నాడు తన इसका స్వరూపంలో मतलब అనగా परमेश्वर का उद्देश्य है ये अंग सर से लेकर पांव तक हर एक अंग प्रभु को ही स्तुति करना। అనగా దేవుని ఉద్దేశం ఏంటంటే మన తల నుండి అరికాల వరకు ప్రతి అవయవం కూడా దేవుణ్ణి మహింపరచాలి. इसलिए मनुष्य को अपने स्वरूप में बनाया। అందుకే దేవుడు తన స్వరూపంలో मैं చేసుకున్నాడు. आज क्लियर रूप में बता रहा हूँ आपको समझाने, స్పష్టంగా చెప్తాను మీకు అర్థం కావాలని. आप भी समझ लो। మీరు కూడా అర్థం చేసుకోండి. प्रभु हर एक उद्देश्य से ही ये वचन दिया है। ప్రభు దేవుడు ఎంతో ఉద్దేశం కలిగి మనకి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. इंसान को भी अपने उद्देश्य से ही बनाया। దేవుడు మనిషిని కూడా అదే ఉద్దేశంతో చేశాడు. अपने स्वरूप में, తన స్వరూపంలో इसका मतलब అనగా हर एक हड्डी, हर एक आकार, सर, आंख, नाक, दांत, जीभ, हाथ, पैर, पूरी बॉडी परमेश्वर की महिमा करने के लिए बनाया। అనగా దేవుని మహిమపరచడానికి మన శరీరం అంతా అనగా మన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, హృదయం, ఆలోచన, తలంపులు అన్ని కూడా దేవుని इसलिए अपने स्वरूप में అందుకే అంటున్నాడు తన స్వరూపములో इंसान परमेश्वर को ही महिमा देना है। మనిషి దేవుణ్ణి మహిమపరచాలి. दूसरा, రెండవది अपनी समानता में, తన పోలిక చొప్పున. समानता में मतलब పోలిక అనగా मनुष्य आकार में बना है, हम इंसान है, ఈ మనిషిలాగా కనిపిస్తున్నాం మనం. हम इंसान है। మన మనుషులం. तो परमेश्वर जानवर है, इंसान है? बताइए, దేవుడు మనిషా జంతువా? बताइए, చెప్పండి. कौन है परमेश्वर? దేవుడు ఎవరు? या कोई निर्जीव पदार्थ, लकड़ी, पेड़ या पत्थर, ईंटें है क्या? దేవుడు జీవము లేని ఏదైనా రాయి, రప్ప, లేక పొట్ట, కొండ, చిట్ట ఏదైనా అలాగా ఈనాడు మనుషులు చేసుకుంటున్నటువంటి ఒక విగ్రహమా, బంగారం, మరి ఎండి, కర్ర, వీటితో చేసుకునే ఒక ఆయన ఒక విగ్రహమా? नहीं तो क्या आजकल जैसे मूर्ति को बनाते हैं सोना चांदी ईंटे से, पत्थरों से, मिट्टी से, इस तरह का मूर्ति है क्या परमेश्वर? काद नहीं है। లేదు. वो भी कौन है? अपनी समानता में, यानी कि मनुष्य को मनुष्य जैसा बनाया, जानवर जैसा नहीं बनाया। మనిషిని మనిషి రూపంలో చేశాడు దేవుడు, జంతువులాగా చేయలేదు. यानी कि परमेश्वर जानवर नहीं है, जंतु नहीं है, कोई आकार नहीं है, कोई पेड़ नहीं है। అనగా దేవుడు జంతువు లేక ఏదైనా జంతువు కాదు, ఆకారం కాదు, ఇది ఒక చెట్టు కూడా కాదు, कोई चट्टान, कोई पहाड़ नहीं है, ఏదో కొండ కాదు. इसलिए अपनी समानता में అందుకు చెప్తున్నాడు తన పోలికలో. परमेश्वर एक व्यक्ति है, एक शक्ति नहीं, व्यक्ति। దేవుడు ఒక వ్యక్తి. ये विद्युत शक्ति, चमक दमक ऐसा नहीं है परमेश्वर। దేవుడు ఏదో శక్తి అనగా విద్యుత్ శక్తి లాగా ఏదో మెరుస్తున్నట్లుగా కాదు. इसलिए परमेश्वर लो अपनी समानता में, यानी कि मानवत्व का रूप में बनाया। అందుకే దేవుణ్ణి తన పోలికలు అనగా నరుని లాగా చేశాడు. దేవుని నరులా కాదు, దేవుడు మనిషిని దేవుడు తన స్వరూపంలో, తన పోలికలు. స్వరూపం అంటే ఏంటి? మనల్ని ఆకారం అంటే ఈ ఎముకలు, ఈ యొక్క తల నుంచి అరిక అన్ని దేవుణ్ణే మహింపరచాలి. తన స్వరూపములో అంటే తన పోలికలు, పోలిక అంతా ఆయనలాగే. తర్వాత ఒక మనిషిలాగా చేశాడు, జానవర్ లాగా కాదు. తన స్వరూపంలో తన अपने स्वरूप में अपनी समानता में परमेश्वर ने मनुष्यों को बना के अपनी इच्छा के अनुसार एक स्वरूप दिया, मनुष्य का स्वरूप. మనం మనుషులు, हम इंसान हैं. కానీ మనిషి రాక్షస అవ్వకూడదు. मनुष्य जो है राक्षस नहीं बनना चाहिए. మనుషుడు రాక్షస అవ్వకూడదు. मनुष्य जो है राक्षस नहीं बनना चाहिए. ఎందుకంటే क्योंकि మనిషి ఈనాడు రాక్షసిగా జీవిస్తున్నాడు. मनुष्य जो है आज के दिन राक्षस के रूप में దేవుని మీదే అతను పోరాటం చేస్తున్నాడు. परमेश्वर का विरुद्ध बलवा कर रहे. మనిషి బుడగ లాంటోడు, ఒక గడ్డి లాంటోడు, ఒక పువ్వు లాంటోడు అని చెప్పాడు బైబిల్లో. बाइबल में कहा गया कि इंसान की जिंदगी एक फूल की तरह है, पानी की बुलबुल की तरह है, घास की तरह है. वो ఇలాంటి మనిషి దేవుని మీద ఆక్రమణం చేస్తే, इस तरह का इंसान परमेश्वर के ऊपर बलवा करेगा तो ఇప్పుడు దేవుడు ఏమంటాడు సార్? परमेश्वर क्या कहेगा? అరే ఈయన్ని ఎందుకు చేశాను నేను?
अरे मैं इनको क्यों बनाया, ఎందుకు చేశాను నేను क्यों అసలు बनाया इनको, అన్నాడు బైబిల్లో. कहा भी था पहले, పశ్చాత్తాపడ్డాడు. पछतावा भी किया था ఇలా उन्होंने। చేసినందుకునే పశ్చాత్తాపడ్డాడు. इनको बनाने के विषय को కానీ ఎట్లా చేశాడు మనల్ని? कैसे बनाया, తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. अपने स्वरूप में अपनी समानता में बनाया। ప్రతి ఎముక తల నుంచి అరికాలు వరకు మన బాడీలో ఉన్న ప్రతి అవయవం దేవుని స్తుతించాలి. हमारे अंदर, शरीर के अंदर हर एक अंग परमेश्वर की महिमा करना है। మనం ఎవరివి? हम कौन है? మనుషులవి. इंसान है, మనుషులవి इंसान కానీ है, రాక్షసులం కాదు. राक्षस नहीं है। అంటే మన కార్యాల ద్వారా మనం రాక్షసులుగా ఉంటాం. यानी कि हमारे कार्यों के द्वारा हम राक्षस का रूप धारण करते हैं। సృష్టిలో మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? सृष्टि में सबसे पहला व्यक्ति कौन है पता है? अनेक बार कई बार मैंने आपको उत्पत्ति याद दिला देता हूँ, प्रकाशित वाक्य याद दिला देता हूँ. చాలా సార్లు నేను ఆది కాండాన్ని గుర్తు చేస్తూ ఉంటాను, అలాగే ప్రకటన గ్రంథాన్ని కూడా గుర్తు చేస్తూ क्यों? ఎందుకు? शैतान का योजना है उत्पत्ति खत्म कर दे, प्रकाशित वाक्य खत्म कर दे. సాతాను యొక్క యోజన ఏంటంటే ఆది కాండము ఉండకూడదు, ప్రకటన గ్రంథం కూడా ఉండకూడదు। वहां उसका जन्म का पैदाइश है, यहाँ अंत है. అక్కడ సాతాను యొక్క పుట్టుక మనం చూస్తున్నాము, ప్రకటన గ్రంథం దాని అంతం చూస్తున్నాము। ये दोनों रहना उसका अच्छा है. ఈ రెండు గురించి తెలుసుకోవటం సాతానుడికి ఇష్టం। आजकल एक बाइबल आ रहा है, ఈ రోజుల్లో ఒక బైబిల్ వస్తుందని విన్నాం, उत्पत्ति भी नहीं है, ఆది కాండం ఉండదు, प्रकाशित वाक्य भी नहीं है. ప్రకటన గ్రంథం కూడా ఉండదు। ये शैतान की चाल है, ఇది సాతాను యొక్క यानी कि मेरे बारे में लोगों को नहीं पता होना चाहिए, నా గురించి మనుషులకు తెలియకూడదు అని, मेरे पता नहीं होना चाहिए. తెలియకూడదు అని मैं ऐसे साइलेंट किलर जैसा काम करता हूँ. నేనేదో లోపల లోపల మౌనంగా నా పని आजकल జరిగించుకుంటాడు। प्रभु का वचन को विरुद्ध करने वाला, संगति में ना आने वालों को साइलेंट किलर रूप में अंदर 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 खा रहे शैतान. ఎవరైతే ఈ రోజుల్లో దేవుని సన్నిధికి రారో వాళ్ళు దేవునికి విరోధంగా పనిచేసే విధంగా సాతానుడు లోపల లోపల వాళ్ళని పనిచేస్తూ ఉంటాడు। प्रभु का दास की वचन सुनने के लिए मन नहीं है, उनको घृण करते हैं, वो साइलेंट के अंदर हड्डियों को खा जाता है वो. ఎవరైతే దేవదాసుని వాక్యం వినడానికి ముందుకు రావటం లేదో అలాంటి వారందరినీ సాతానుడు లోపల ఉండి మోసపెట్టి బ్రహ్మలో వాళ్ళని యొక్క ఎముకలతో సహా తినేస్తాను సిద్ధంగా ఉన్నాడు। मेरे भाइयों बहनों, ఏ సహోదరి సహోదరులారా, हम सबको पता है निर्गमन का पुस्तक में, మనందరం చూద్దాం తెలిసిన విషయం, నిర్గమాకాండము निर्गमन का पुस्तक 20 అధ్యాయం 3 में क्या लिखा है, एक बार पढ़ना. 3లో ఏం రాయబడి ఉందో ఒకసారి చూద్దాం। तू मुझे छोड़ दूसरों को ईश्वर करके ना मान। Praise the Lord. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు। इसका मतलब क्या है? ఏం రాయబడి ఉంది? परमेश्वर ने क्या कहा? దేవుడు ఏమంటున్నాడు? पूरी बाइबल का एक सेंटर पिलर है ये. బైబిల్ అంతటికి ఒక మధ్య స్తంభం లాంటిది। 66 पुस्तकों को एक सेंटर पिलर है ये. 66 పుస్తకాలకి ఒక మధ్య స్తంభం లాగా మనం చూస్తున్నాం దీన్ని। तो प्रभु कहता है ప్రభు అంటున్నాడు अपने चुनी हुई लोगों के द्वारा. తను ఎన్నుకున్న మనుషులు मेरे भाइयों बहनों, సహోదరి సహోదరులారా, आज हम प्रभु का राज्य में आ गए. మనం ఈ దినాన్ని దేవుని రాజ్యంలోకి వచ్చాం। शैतान के राज्य में से हट करके परमेश्वर के राज्य में आ गए हम. మనం సాతాను యొక్క రాజ్యం నుండి తొలగిపోయి దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారం। यानी कि यीशु मसीह का जो बना हुआ राज्य, అనగా యేసుక్రీస్తు స్థాపించిన రాజ్యములోకి मन फिराओ परमेश्वर का राज्य आ गया है. పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనసు పొందండి। यीशु मसीह के पूर्व धर्मशास्त्र में नबियों के द्वारा, राजा महाराजों के द्वारा प्रभु ने बातचीत किया, आने वाला दिनों में एक मसीह आएगा, वो परमेश्वर राज्य का स्थापना करेंगे, दावीद का सिंहासन में बैठकर युगोन युग राज्य करेगा. రాబోయే క్రీస్తు గురించి రాజుల ద్వారాను, యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు। రాబోయే రోజుల్లో ఒక యేసు క్రీస్తు వస్తాడు, అతను దావీదు సింహాసనం ఎక్కి యుగాలు రాజ్యం చేస్తాడని ముందుగానే రాయబడి ఉంది। इस राज्य में ना पहुंचने के लिए हमको छीन करके पाप में ले जाने के लिए शैतान कोशिश कर रहा है. అందుకని సాతానుడు ఎప్పుడు ప్రయత్నంలో ఉంటాడు, మనం ఆ రాజ్యంలో ప్రవేశించకూడదు, మనం ఆ రాజ్యం నుండి దూరం చేయబడాలి, వేరు చేయాలన్న ఆలోచనలో ఉంటాడు। हम पवित्र किए गए लोग हैं, पवित्र के लिए बुलाए गए लोग हैं. మనం పరిశుద్ధులము, పరిశుద్ధులుగా చేయబడిన వారు, పరిశుద్ధులు అగటానికి పిలువబడ్డాము। शैतान को बहुत जलन है हमको देख के, ఈ విషయంలో సాతానుడు మనల్ని చూసి ఎంతో అసహ్యించుకుంటూ बहुत ఉంటాడు, जलन है. ఎంతో ఈర్ష్యపడుతూ ఉంటాడు। इजराइलियों को मिस्र देश में ही रहने के लिए, वही उनको मूर्ति को पूजा करने के लिए, निज सच्चा परमेश्वर को आराधना करने के लिए शैतान का इच्छा नहीं है. ఇజ్రాయెల్ విషయంలో సాతానుడికి కోరిక ఏంటంటే వాళ్ళు అక్కడే ఉండాలి, ఐగుప్తులోనే అక్కడే విగ్రహారాధనలో ఉండిపోవాలి, దేవునికి వ్యతిరేకంగా జీవించాలి, కానీ నిజ సత్య దేవుని గురించి ఆరాధించకూడదు, అలా ఆరాధించేట్టు సాతానుడికి ఇష్టం। परमेश्वर की वादा किया गया, उस वादा में चलने के लिए शैतान इंसान को बहुत ही फुसलाता है.
దేవుడు వాగ్దానం చేసిన దానికి వ్యతిరేకంగా నడిచేదానికి సాతానుడు ఎంతో మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాడు. आज हमको भी देख लो, ఈ రోజు మనల విషయంలో కూడా చూడండి, हम प्रभु का राज्य में आ गए, మన దేవుని రాజ్యంలోకి వచ్చాం. यीशु मसीह को प्रभु करके उद्धारकर्ता करके हम मानते हैं, యేసుక్రీస్తును ప్రభుగాను రక్షకుడుగాను అంగీకరిస్తున్నాం. हम संसार से अलग होकर के प्रभु का राज्य में आ गए, మనం లోకం నుండి వేరు చేయబడి దేవుని రాజ్యంలోకి వచ్చాం. प्रभु का राज्य में चल रहे हैं. దేవుని రాజ్యంలో నడుస్తున్నాం. शैतान का योजना क्या पता है? సాతానిక యోజన అంటే తెలుసా? किसी तरह किस मनुष्य को इस राज्य से हटाए, ఏ రీతిగానైనా కానీ మనిషిని ఈ రాజ్యం నుండి వేరు చేయాలి. अपने स्वरूप में अपने समानता में प्रभु ने बनाया, इसको हटा करके मेरे राज्य में लेके आए. తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనిషిని చేసుకున్నాడు దేవుడు. అయితే ఆ దేవుడి నుండి మనిషిని వేరు చేసి నా రాజ్యంలోకి इसलिए తీసుకురావాలి. पतरस ने अपने पत्रिका में लिखा है, అందుకే పేతురు తన పత్రికలో ये రాస్తున్నాడు, शैतान आखिरी दिनों में किसको फाड़ डालूं करके घूम रहे. సాతానుడు ఈ చివరి దినాల్లో ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడట. कैसे? ఎలాగూ किसको फाड़ डालूं. ఎవరిని మృంగుదునా అని. आप लोग कभी कई बार पिक्चर देखते हैं, आप लोग पता ना, చాలా సార్లు సినిమాలు చూస్తుంటారు తెలుసు కదా, आप लोग देखते रहते हैं. మీరు సినిమాలు చూస్తూ ఉంటారు. मैं इसलिए आपको याद दिलाने के लिए, उसको समझ में आने के लिए बता रहा हूं. మీకు ఒక జ్ఞాపకం అవ్వడానికి అర్థం కావడం కోసం చెప్తున్నాను. हीरो अकेला होता है, हिरण के साथ 100 लोग होता है. హీరో అయితే ఒంటరిగా ఉంటాడు, ఆ విలన్ తో పాటు చాలా మంది ఉన్నట్టుగా చూస్తాం. विलन को एक अड्डा होता है, ఆ విలన్ కు ఒక అడ్డా ఉంటుంది, वहां बंदूक होता है, అక్కడ దాన్ని అనేక గన్నులు పెట్టుకుని ఉంటాడు, बहुत गुंडा लोग होता है, ఎంతో మంది గుండాలు ఉంటారు, దాంతో 100 लोग होता है. 100 మంది దాకా. हीरो अकेला होता है. హీరో అయితే ఒంటరిగా ఉంటాడు. ये हीरो उस अड्डा में घुसने के बाद ఆ హీరో ఆ యొక్క అడ్డాలో ప్రవేశించిన తర్వాత डायरेक्ट नहीं मार सकते. వెంటనే కొట్టలేడు. क्यों? ఎందుకు? वो 100 ही अकेला है. వాళ్ళు 100 మంది ఉన్నారు, ఇతను ఒక్కడే ఉన్నాడు. इसलिए అందుకని वो छुप करके किला में छुप के అందుకే ఆ కోటలో जरबड़ी జ్వరబడి దాక్కుని జ్వరబడి एक एक को ऐसा करके एक एक को कूट करके मार करके निकल जाता था. ఒక్కొక్కళ్ళు నోరు మూసేసి మెల్లిమెల్లిగా చంపేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. आपको समझ में आ रहा होगा. నీకు అర్థమవుతూ ఉంటది. एक एक को ఒకళ్ళొకళ్ళని छुप छुप के మౌనుగా छुप छुप के ఎవరికి తెలియకుండా मारते मारते అలాగ చంపుకుంటూ आखिर हिरन के पास पहुंच जाता. ఆఖరిగా వీళ్ళ దగ్గరికి तो వెళ్ళిపోతారు. हिरन सोचता है వీళ్ళు అనుకుంటాడు, वो मेरे को बहुत 100 लोग है. నా దగ్గర 100 మంది ఉన్నారు. तब इन्होंने क्या बोलते हैं, ఏమంటాడు, ऐसा ऐसा कहेंगे, చప్పట్లు కొడతాడు. कोई नहीं आएगा. ఎవరు రారు. क्यों? ఎందుకు? सबको मार दिया इसने, ఎందుకంటే హీరో అందరిని చంపేశాడు, सबको मार के आ गया. అందరిని చంపేసే వచ్చాడు. इस तरह इलागे ये शैतान भी ఈ శాతాలు కూడా प्रभु का राज में जो भी आता है गल्ला गोट करके धीरे 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 साइलेंट कलर से मार मार के जाता रहता है. దేవుని రాజ్యంలోకి వచ్చి ప్రతి ఒక్కరిని మౌనంగా గొంతు పిసికేసి చంపేసి దూరం చేయాలి దేవుని రాజ్యం నుండి ఆలోచన కలిగి सबसे ఉంటాడు. पहले प्रभु का दास से अलग करे, మొట్టమొదటిగా దైవ దాసు నుండి వేరు చేస్తాడు. प्रभु का दास के ऊपर एलिगेशन लगाए, దైవ దాసుని మీద ఏదో నేరాలు మోపే విధంగా చేస్తాడు. तभी उसका काम चल जाएगा. అప్పుడే ఆ సాతాను పని కొనసాగుతుంది. तभी ये व्यक्ति मेरा राज्य में आएंगे. అప్పుడే ఈ మనిషి నా రాజ్యంలోకి వస్తాడు. क्यों? दास के ऊपर भी इनको घृण करना है, ఎందుకంటే దైవ దాసుని అసహించుకోవాలి. कट ऑफ करेंगे. అప్పుడే వాళ్ళు కట్ అయిపోతారు. क्यों? అక్కడి प्रभु నుంచి. का दास अच्छे अच्छे बात बताते, ఎందుకంటే దైవ దాసులు మంచి మంచి మాటలు చెప్తుంటారు, अच्छे अच्छे बात మంచి మంచి మాటలు हमारा చెప్తుంటారు. परिवार के लिए प्रार्थना మన कर, కుటుంబాల గురించి ప్రార్థన చేస్తారు. हमारा परिवार को खुशी और आनंद के लिए सलाह देता रहता. మన కుటుంబాలకి మంచి సమాధానంతో ఆనందంగా ఉండాలని लेकिन సలహా शैतान ఇస్తుంటారు. को ये नहीं लगता है. కానీ సాతానుడికి ఇది నచ్చదు. शैतान हमेशा क्या करता है, సాతానుడు ఎల్లప్పుడూ ఏం हमारे చేస్తాడు, परिवारों में असमाधान. మన కుటుంబాల్లో అశాంతిని इसलिए తీసుకొస్తాడు. बाइबल में लिखा है, అందుకే బైబిల్లో రాయబడి ఉంది, मत्ती 12 में, మత్తయి 12లో प्रभु यीशु लड़ाई झगड़े नहीं करता, बाजारों में उनका आवाज चिल्लाहट नहीं सुना देता. ఆయన జగడమాడు కేకలు వేయడు, బైబిల్ में लिखा है, देख लीजिए. శబ్దం వినబడదు అని हम రాయబడి. यीशु के जैसा रहना है, शैतान के जैसा नहीं रखना है. మనం యేసుక్రీస్తు లాగా ఉండాలి కానీ సాతాను లాగా कि ఉండకూడదు. शैतान को ये अच्छा नहीं लगता मैं यीशु का जैसा रहे. ये लोग సాతానుడికి నచ్చదు మనం యేసుక్రీస్తు లాగా ఉండడం. अपने स्वरूप में रहना, अपने समानता में रहना शैतान को अच्छा नहीं है. దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఉండటం సాతానుడికి నచ్చనే నచ్చదు. शैतान विरुद्ध करता है. అందుకని సాతానుడు వ్యతిరేకంగా हमेशा ये लोग लड़ाई झगड़े कर पैदा हो, हमेशा लड़ाई झगड़े उत्पन्न करेंगे ఎల్లప్పుడు వీళ్ళల్లో వీళ్ళు తగాదాలు గొడవలు పెడదామని छोटी छोटी बातों में, చిన్న చిన్న విషయాల్లో अननेसेसरी అనవసరమైన విధంగా అనవసరమైన విధంగా भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, शैतान के कुतंत्रों को हम जानना बहुत जरूरी है. మనం సాతాను యొక్క యుక్తిని తెలుసుకోవాలి. इसलिए ఉండాలి. परमेश्वर अपने चुने हुए लोग इस्राएलों को, अब्राहम के संतान, अपने निज प्रजा को उन्होंने धर्मशास्त्र में कहा मैं हूं परमेश्वर, दूसरा कोई परमेश्वर करके नहीं मानना. అందుకే దేవుడు తను ఎన్నుకున్న జనుల కోసము అనగా అబ్రహాము సంతానానికి ఒక తెలియపరుస్తున్నాడు ధర్మశాస్త్రం ద్వారా, నేనే దేవుడని వేరే దేవుడు లేడు. क्यों?
ये लोग मिस्र देश में मिस्रियों का देवी देवताओं को आराधना करते थे। ये लोग వీళ్ళు ఏం చేసేవాళ్ళు మిశ్ర దేశంలో ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశం యొక్క దేవతలను ఆరాధించారు. वहां सुख मिला जीवन जिया, వాళ్ళు ఎంతో వాళ్ళకు నచ్చిన జీవితం జీవించారు. दिन भर कष्ट दुख भोगते, పగలంతా కూడా ఎంతో కష్టము क्योंकि ये गुलामी व्यवस्था में ఎందుకంటే వీళ్ళు దాసత్వం కింద ఉన్నవారు. कोड़े खाते हैं, ఎన్నో దెబ్బలు తినేవాళ్ళు, फूक खाते हैं, ఎన్నో నిందలు ఉమ్మివేయబడేవారు, इंकार स्वभाव के द्वारा ये लोग जिया है। ఎన్నో విధాలుగా వీళ్ళు వ్యతిరేకించబడిన अपने बाल बच्चों को ताड़ना दिया, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు హింసించేవాళ్ళు. फिर भी అయినా కానీ शाम को घर आने के बाद अच्छी तरह उस मूर्तियों को पूजा करे, जो नहीं पिए नहीं खाए वो खाए, घृणित वस्तु अन्य जातियों का जैसा ये लोग चलते हैं। అయినప్పటికీ వీళ్ళు అన్ని జనుల్లాగా ఏదైతే తినకూడదో, ఏదైతే తాగకూడదో, ఏదైతే చేయకూడదో అన్ని చేసుకుంటూ అసఖ్యమైన వాటిని ఆరాధించుకుంటూ ఉండేవాళ్ళు. इसलिए అందుకని उनको मूसा के नेतृत्व में वहां से बाहर निकाला। అందుకని మోషే ద్వారా వాళ్ళని అక్కడి నుండి బయటికి తీసుకొచ్చాడు. मुझे महिमा करे, అప్పుడు నన్ను మహిమపరచాలి क्यों? అని. मेरे समानता में मेरे स्वरूप में बनाए गए लोग हैं। ఎందుకంటే నా స్వరూపంలో నా పోలిక చొప్పున చేసి शैतान को कैसे आराधना करे? శైతాను మాట ఎలా వింటారు వీళ్ళు? परमेश्वर एक ही है, దేవుడు ఒక్కడే, परमेश्वर एक ही है। దేవుడు ఒక్కడే. गली का एक परमेश्वर, स्टेट का एक परमेश्वर, कंट्री का एक परमेश्वर, सड़क का एक परमेश्वर, हर एक व्यक्ति का एक परमेश्वर नहीं होगा। ఒక మనిషికి ఒక దేవుడు, ఒక వీధికి ఒక దేవుడు, ఒక గ్రామానికి ఒక దేవుడు, ఒక దేశానికి ఒక దేవుడు అని ఉండరు. सृष्टि को देखो, సృష్టిని చూడండి, पूरा सृष्टि को देखो, సృష్టిని అంతా ఒకసారి पूरे చూడండి, विश्व को देखो। విశ్వాన్నంతా చూడండి. इसे देखने से पता चलता है परमेश्वर एक है। అంతటిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఒక్కడే. अपने लोगों को अपनी समानता में अपने स्वरूप में बनाया है, తను మనుషులను తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నాడు. इसलिए प्रभु न्याय है, मुझे ही आराधना करो। అందుకనే దేవుడు న్యాయవంతుడు, ఎందుకంటే ఆయన కలుగు చేశాడు కాబట్టి వీళ్ళు నన్నే ఆరాధించాలి అని. मैं एक बात बताऊं నేను ఒక మాట చెప్పనా समझने के लिए, అర్థం కావటం కోసం. आपका पत्नी आपको ही प्यार करना चाहते हैं, 50-50 चाहते हैं, बताइए। మీ భార్య మిమ్మల్నే ప్రేమించాలని మీరు ఇష్టపడతారా? ఇంకెవరితోనన్నా అది 50% ఇష్టపడేలాగా ఉంటే కూడా బాగుంటది అనుకుంటారా? आपका पति आपको ही प्यार करे कहते हैं, 50-50 चाहते हैं। నీ భర్త నిన్నే పూర్తిగా ప్రేమించాలని కోరుకుంటా ఉన్నావా, లేక సగం నన్ను ప్రేమించి సగం ఎవరు ప్రేమించిన ऐसे कहते हैं, అలా ఆశపడతా అనుకుంటా? विरुद्ध है ना वो, అది విరుద్ధం కదా, वो विरुद्ध है ना। అది విరుద్ధం కదా. जब शादी करते समय क्या बोलते हैं? పెళ్ళప్పుడు ఏమని చెప్తాం? प्रमाण करते हैं, ప్రమాణం చేస్తాం. लेकिन बीच में अपनी दुर्मार्ग दुष्टता प्रभु को छोड़ करके उस वादा को तोड़ देते कुछ लोग। మన యొక్క దుష్టత దుర్మార్గత వలన దేవుణ్ణి విడిచిపెట్టి ఆ వాగ్దానాన్ని కూడా విడిచిపెడుతూ ఉంటారు. भाइयों बहनों, ప్రియ సహోదర సహోదరులారా, इसलिए అందుకని परमेश्वर न्याय है, దేవుడు న్యాయవంతుడు, स्वार्थ नहीं है। ఆయన స్వార్థపరుడు कुछ కాదు. लोग सोचते हैं परमेश्वर स्वार्थ है। కొంతమంది అనుకుంటారు దేవుడు స్వార్థపరుడు हाँ, అని. मेरे को ही प्यार करना है, నన్నే ప్రేమించాలి, मेरे ही भगवान करके पूजा करना నన్నే है। పూజించాలని. ऐसा लोगों को प्रश्न करता हूं मैं, అలా ఎందుకు అనుకుంటున్నారని ऐसा लोगों को प्रश्न అలాంటి करता हूं, వారిని ఒక ప్రశ్న వేసి, क्या आपकी पत्नी आपकी बच्चा मुझे ही प्यार करे, मुझे इसी साथ रहे? हम सोचते नहीं, ये स्वार्थीपन है क्या? నీ భార్య నీ బిడ్డలు నీతోనే ఉండాలని నువ్వు కోరుకుంటావు, నిన్నే ప్రేమించాలని కోరుకుంటావు. ఇది స్వార్థమా? ये स्वार्थीपन नहीं है। ఏ స్వార్థమా? हमको बनाया परमेश्वर, మనల్ని చేశాడు దేవుడు, सृष्टिकर्ता, ఆయన సృష్టికర్త. अपने स्वरूप में अपने समानता में बनाया తన परमेश्वर, స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు దేవుడు. मुझे ही आराधना करो करके बोलना स्वार्थपन नहीं होता। నన్నే ఆరాధించాడని చెప్పటం అది స్వార్థమైంది కాదు. देखिए చూడండి द्वितीय अवस्था विवरण ద్వితీయోపదేశకాండం 6:14 में एक बार पढ़ेंगे। 6:14 ఒక విషయాన్ని చూద్దాం. परमेश्वर का एक उनके साथ कुछ बातें इनको बताते हैं। దేవుడు వారితో కొన్ని మాటలు చెప్తున్నాడు. 6:14 6:14 ద్వితీయోపదేశకాండం. तुम पराये देवताओं के अर्थात अपने चारों ओर के देशों के लोगों के देवताओं के पीछे ना हो ले। हाँ, మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. बस अब आप जहाँ रह रहे आप నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో वहाँ अन्य जाति लोग हैं, అక్కడ అనుజనులు ఉన్నారు. वो लोग प्रभु का राज्य में प्रवेश नहीं किया, వాళ్ళు దేవుని రాజ్యంలో अभी भी शैतान के राज्य में है वो लोग। ఇప్పుడు కూడా సాతాను రాజ్యంలో हम ఉన్నారు. तो परमेश्वर राज्य में आ गए, మనమైతే దేవుని రాజ్యంలో हम आत्मिक राज्य में है, మన ఆత్మీయపరమైన రాజ్యంలో ఉన్నాం. हमारे लिए एक संदेश है। మన కోసం ఒక సందేశం ఉంది. देखो చూడండి प्रभु क्या कहता है, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, अपनी चारों तरफ लोग, మీ చుట్టూనున్న జనులు, देखो चारों तरफ लोग, మీ చుట్టూనున్న జనులు वो लोग प्रकृति को पूजा कर रहे, प्रकृति को बनाया परमेश्वर को पूजा कर रहे, या सृष्टि को पूजा कर रहे, सृष्टिकर्ता को पूजा कर रहे। వాళ్ళు సృష్టిని పూజిస్తున్నారా, సృష్టికర్తను పూజిస్తున్నారా, ప్రకృతిని పూజిస్తున్నారా, ప్రకృతిని కలుగు చేసిన దేవుణ్ణి పూజిస్తున్నారా? सृष्टि को पूजा करना गलत है। సృష్టిని పూజించడం చాలా తప్పు. इंसान अपने हाथों से बनाए वस्तुओं को पूजा करना गलत है, మనిషి తన చేతులతో చేసుకున్న స్వయంగా చేసుకున్న వాటి కోసం ప్రార్థన చేయడం తప్పు, गलत है। తప్పు. इसलिए कहते हैं అందుకే అంటున్నాడు व्यवस्था विवरण ద్వితీయోపదేశకాండం 6:14 में इस बात को कहते हैं। 6:14 ఈ విషయాన్ని అంటున్నాడు. दूसरा राजा రెండవ రాజుల గ్రంథము 17:35 पढ़ना, 17:35 చదవండి. 17:35 17:35 రెండవ రాజులు.
प्रभु क्या कहते हैं, దేవుడు ఏం अपने చెప్తున్నాడు? चुने हुए लोगों से क्या कहते తన हैं, ఎన్నుకున్న వారి కోసం ఏం చెప్తున్నాడు? क्या बात बोलते हैं। ఇంకే విషయాన్ని మాట్లాడుతున్నాడు? दूसरा राजा 17:35। రెండవ రాజులు 17:35. उसने यहोवा ने उनसे यहोवा ने वाचा बांधकर उन्हें यह आज्ञा दी थी, तुम पराये देवताओं का भय न मानना, ना उन्हें दंडवत करना और ना उनकी उपासना करना, ना उनको बलि चढ़ाना। बस देखा, ఇక్కడ ఏమంటున్నాడంటే, మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలు పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవించాలి అంటున్నాడు. उनको नहीं डरना। వాళ్ళకి భయపడవద్దు. कुछ लोग प्रभु के पास आते हैं, కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, पहले देवी देवताओं को पूजा करते हैं। ముందైతే దేవి దేవతలు ఆరాధించే వాళ్ళు. वो लोग क्या बोलते पता है, ఏమంటారు తెలుసా? पास्टर साहब, పాష్ గారు, लोग बोल रहे हमारा देवी देवताओं को गुस्सा आएगा, జనం అంటున్నారు మా దేవి దేవతలకు కోపం వస్తుందట. कोई बुखार आ गया, ఏదైనా జ్వరం వస్తే, कोई बच्चों को कुछ बात हो गया, పిల్లలకి ఏదైనా జరిగితే तुरंत क्या बोलते पता है, नहीं जाते వాళ్ళు लोग, ఏమంటారు నిజంలో తెలుసా? अपनी देवी देवताओं को छोड़ के तू गया ना, इसलिए देवी देवताओं को गुस्सा आ गया। నువ్వు నీ దేవి దేవతలు విడిచిపెట్టి వెళ్ళావు కాబట్టి నీ దేవి దేవతలకు కోపం వచ్చింది అంటున్నారు. हमको फिर दोबारा उसी शैतान का राज्य में खींचने के लिए कोशिश कर, మనల్ని మెల్లిగా మరలా సాతాను రాజ్యంలో తీసుకెళ్లాలని ప్రయత్నం ఇది. ये शैतान का कोशिश है। ఇది సాతాను యొక్క యోజన. इसलिए भाइयों बहनों, అందుకే సహోదరి సహోదరులారా ध्यान से सुनना, జాగ్రత్తగా వినండి. इंसान ने बना हुआ चीजों को कोई शक्ति नहीं होता, कोई ताकत नहीं। మనిషి తన చేతులతో చేసుకున్న దానిలో ఏ శక్తి ఉండదు, ఏ బలం ఉండదు. वो लोग हमको बदला भी नहीं ले सकते, ఆ యొక్క విగ్రహాలు మనకు ఏదైనా వ్యతిరేక పగ తీర్చుకోలేవు, बदला नहीं ले सकते। పగ मैंने తీర్చుకోలేవు. बहुत लोगों को सिखाया इसको। ఈ విషయాన్ని నేను చాలా మందికి తెలియజేయడానికి. ఎందుకు? मैं भी, నేను కూడా मैं शैतान का राज्य में, నేను కూడా ఒకప్పుడు సాతాను मेरा రాజ్యంలో दादा ఉండేవాడిని. दादी परदादा मूर्तियों को पूजा करते, నా పితరులందరికీ కూడా విగ్రహారాధన చేసేవాడే, भूतों को खिलाते हैं। దయ్యాలకు తిండి పెట్టేవాళ్ళు. लेकिन కానీ जब मैं प्रभु में आया, ఎప్పుడైతే నేను ప్రభులోకి मैं వచ్చానో, प्रभु को विश्वास किया, ప్రభునందు విశ్వాసం कोई ఉంచాను. देवी देवता, कोई भी हम हाथों से बना हुआ कोई मेरे ऊपर कुछ नहीं है। మనిషి చేతులతో చేయబడిన ఏ దేవత కూడా నన్ను ఏమీ చేయలేదు. क्यों? ఎందుకు? मैं विश्वास किया, నేను నమ్మాను. मैं विश्वास किया। నేను నమ్మాను. हाँ, इंसान को बुखार आएगा, तकलीफ आएगा, दुख आएगा, परेशानी आएगा, మనిషి అన్న తర్వాత జ్వరాలు వస్తాయి, ఏదైనా సమస్యలు వస్తాయి, ఇబ్బందులు అన్నాయి రాక తప్పవు. ये देवी देवता लेके आया करके लोग फिर शैतान की उसमें चाल में चले जाते। ఈ దేవి దేవత తీసుకొచ్చినే మాకు ఈ విధంగా బాధలని చెప్పి తిరిగి సాతాను యొక్క యోజనలోకి మరలా వెళ్ళిపోతూ यकीन ఉంటారు. मत करना, వాటి యందు మీరు నమ్మకం ఉంచండి. परमेश्वर अकेला है। దేవుడు ఒక్కడే. देखो अदन का वाटिका में ఏదెను వనములో उस समय उस पहला मानव को बनाया था, उस समय कोई मनुष्य नहीं था। ఆ ఏదైనా వనంలో మొట్టమొదటి మనిషిని చేసే దానికి ముందు ఏ మనిషి కూడా లేడు. किसको आराधना किया मनुष्यों ने? ఆ మనుషులు తర్వాత ఎవరిని आदम से पहले कोई मनुष्य है? ఆదాం కంటే ముందు ఎవరైనా మనుషులు ఉన్నారా? हव्वा के पहले कोई मनुष्य है? కంటే ముందు ఎవరైనా మనుషులు ఉన్నారా? कोई नहीं है। లేరే. कौन है फिर? మరి ఎవరున్నారు? परमेश्वर। దేవుడు మాత్రమే. परमेश्वर ने कहा, దేవుడు అంటున్నాడు, मनुष्यों को अपनी समानता में, अपने स्वरूप में बनाएंगे। మనిషిని మన స్వరూపంలో మన పోలికని చొప్పున చేసుకుంటాడు. हर एक हड्डी, हर एक नस, हर एक अंग हमें ही आराधना करे। ప్రతి ఎముక, ప్రతి నరము, ప్రతి కండరము కూడా మమ్మల్ని ఆరాధించాలి. इसी रूप में परमेश्वर ने मनुष्यों को बनाया, राक्षस को नहीं बनाया। ఈ విధంగానే మనిషిని దేవుడు చేశాడు కానీ రాక్షసుడుగా చేయలేదు. लेकिन जब मनुष्य संसार में आया, మనిషి లోకంలోకి వచ్చిన తర్వాత शैतान के बात सुन करके शैतान बन गया। సాతాను యొక్క మాటని సాతానుగా మారిపోతున్నాడు. లూసిఫర్ इससे पहले है ముందుగా ఉన్నవాడు, वो केरूब है, ఒకప్పుడు కెరూబు, वो परमेश्वर का विरुद्ध काम करने शुरू किया, దేవుడికి విరుద్ధంగా పనిచేయడం वो शैतान बन गया। అప్పుడే అతను సైతానుగా परमेश्वर के लोगों को अपने तरफ खींचने के लिए कोशिश की, దేవుని యొక్క మనిషిని తన వైపు లాక్కోవాలని परमेश्वर का विरुद्ध आराधना करना शुरू की। పరమేశ్వరు దేవునికి విరుద్ధంగా ఆరాధన చేయాలని మొదలెట్టాడు. आदम हव्वा के बाद ఆదాము తర్వాత परमेश्वर पर आक्रमण किए व्यक्ति कौन है पता है आपको? దేవుని మీద తిరుగుబాటు చేసింది ఎవరో తెలుసా? पता है आपको? తెలుసా ఎవరో? कयीन। కేన్. कौन है वो? ఎవరు? कयीन। కయ్యను. कयीन ने क्या किया? కయ్యను ఏమంటున్నాడు? पृथ्वी की वस्तुओं के ऊपर ज्यादा मन लगाया, భూ సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు ఉంచాడు. पृथ्वी की चीजों को मन लगाया। భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచాడు. परमेश्वर कैसे अच्छा लगेगा? దేవుడికి ఎలా నచ్చుతుంది? लाइव कैसे अच्छा लगेगा उसको? అలాంటి మనిషికి లైవ్ కూడా ఎలా నచ్చుతుంది? उनको कौन सा अच्छा लगेंगे? అట్లాంటి వారికి ఏది నచ్చుతుంది? मन को आनंद करने वाले,
తన మనసును సంతోషపెట్టి मन को आनंद करना, शैतान का कार्य अच्छा लगेगा उसको, తన మనసును తన శరీరాన్ని ఆనంద పెట్టే సాతాను కార్యాలు నచ్చుతాయి మనిషి. आनंद लगेगा उसको, అప్పుడే వాళ్ళకి ఆనందం उसको लाइव अच्छा नहीं लगेगा, వాళ్ళకి ఇక సంఘం అనేది నచ్చదు, प्रभु का वो दास का वचन अच्छा नहीं लगेगा. దైవదాసుని వాక్యం నచ్చదు. क्यों? ఎందుకు? वो फ्रीडम चाहते हैं, ఎందుకంటే వాళ్ళు స్వతంత్రాన్ని కోరుకున్నారు, फ्रीडम चाहते हैं. స్వతంత్రాన్ని क्यों? కోరుకున్నారు. पहले हम शैतान के राज्य में से प्रभु का राज्य में आ गए. ఎందుకంటే మనం ముందు సాతాను రాజ్యం నుండి దేవుని రాజ్యంలోకి उस వచ్చాం. समय कुल्लम कुल्लम काम किया हमने, ఆ ముందు సమయంలో అయితే మనకి ఇష్టానుసారంగా मैं నడిచి भी किया हूँ. ఒకప్పుడు అలా నడిచిన क्यों? వాడు. मैं प्रभु के राज्य में नहीं हूँ. ఎందుకంటే అప్పుడు నేను దేవుని రాజ్యంలో जब లేని प्रभु के राज्य में आ गया, ఎప్పుడైతే నేను దేవుని రాజ్యంలో मेरे लिए एक आज्ञा दिया गया, నా కోసం ఒక ఆజ్ఞ मेरे लिए एक ग्रंथ है, నా కోసం ఒక ये గ్రంథం प्रभु का जीवित वचन है, జీవం గల దేవుని వాక్యం, मेरे लिए एक वादा है, నా కోసం ఒక వాగ్దానం, एक नियम है, ఒక నియమం ఉంది. इसके अनुसार चलना मुझे बहुत దాని जरूरी है. ప్రకారమే నడవాల్సినంత అవసరం ఉంది. हम स्वतंत्र रूप में कुल्लों कुल्लों अपना मन मर्जी को पूरा करने के लिए नहीं घूमना चाहिए. మనం స్వతంత్రులం అని చెప్పి మనకి నచ్చినట్లుగా మన మనసు इसलिए परमेश्वर ने अपने समांतर में यानी कि इंसान को बनाया, लेकिन इंसान आजकल पशु होते जा रहे हैं. అయితే దేవుడైతే మనిషిని తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు, కానీ ఈ మనిషి కాకుండా పశువుగా మారిపోతున్నాడు. राक्षस को कैसे दिखाते हैं? రాక్షసుడు అనేవాడిని మనం ఎలా చూస్తాం, ఎలా చూపిస్తాం? सिर्फ पिक्चरों में दिखा देते हैं, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. है ना? उखड़े हुए बाल, ఇంటికలన్నీ పిచ్చి పిచ్చిగా అయిపోయి इतना दांत, పెద్ద పెద్ద పళ్ళు, बेकार చూడటానికి వికారంగా, बेकार. చూడటానికి आप వికారంగా. लोग फिल्म में दिखाते हैं उसको क्या बोलते हैं? अपरिचित. देखा आप लोगों ने अपरिचित को? మీరు సినిమాల్లో చూస్తుంటావా అపరిచితుడు అనే వచ్చాయి, देखा आप लोगों ने? చూసారా? पहले अपरिचित अच्छी तरह सर को कंघी लगा करके अच्छी तरह बैठ के अच्छी तरह बात करता है. ఈ అపరిచితుడు అన్న వ్యక్తి ముందు మంచిగా తల దూకుని చక్కగా నీట్ గా కూర్చొని మంచిగా మెల్లగా మాట్లాడతాడు. थोड़ी देर के बाद కాసేపటి తర్వాత ये करके ये बॉल ऊपर आ जाएगा, ओ ऐसा आ जाएगा करके राक्षस बन जाता है वो. కాసేపటి తర్వాత ఎంతో ముఖమంతా మారిపోయి రాక్షసులాగా అసహ్యంగా పెట్టేసి ఎంటికలను ఎదిరించేసి చూస్తేనే భయం వేసింది అన్నట్లుగా మాట్లాడతాడు. उसको बोलते हैं भूत पकड़ लिया, भूत पकड़ लिया, అప్పుడు అంటాడు మనిషి దెయ్యం పట్టుకుందా, దెయ్యం పట్టుకుందా, भूत पकड़ लिया, भूत पकड़ लिया. దెయ్యం పట్టిందంట. हमारे गांव में झाड़ू लेके मारते हैं उसको, అలాంటి వారిని గ్రామాల్లో చీపురుతో కొడతారు, नीम का पत्ते लेकर के मारते हैं, వేపాకులు తీసుకొచ్చి కొడుతూ ఉంటారు. है ना? అవును కదా, करते हैं ना? చేస్తారు కదా అలాగా. लेकिन परमेश्वर ने अपने समानता में मनुष्य को मनुष्य रूप में बनाया. కనుక దేవుడైతే మాత్రం మనిషిని తన స్వరూపంలో తన పోలికలో నరునిగానే तो చేశాడు. आज राक्षस क्यों बन रहे ఈ हो? రోజుల్లో రాక్షసుడుగా ఎందుకు? इसलिए परमेश्वर ने అందుకని దేవుడు अपने चुने हुए लोगों को धर्मशास्त्र दे दिया. తన చేత ఎన్నుకోబడ్డ వారికి ధర్మశాస్త్రాన్ని क्या అనుగ్రహించాడు. बोला? ఏమంటున్నాడు? आपके चारों तरफ लोग पराई देवताओं को आराधना मत करो. మీ చుట్టూనున్న జనులాగా ఇక దేవతలు మీరు आप ఆరాధించకూడదు. प्रभु का राज्य में మీరు దేవుని రాజ్యం अन्य जाति को अनुकरण मत करो. అన్ని జనుల యొక్క విధంగా నడవకండి. शैतान के स्वरूप में मत बनो. సాతానుకి స్వరూపంగా మారి मैंने अपने समानता में बनाया, నేనైతే మిమ్మల్ని నా స్వరూపంలో अपने చేసుకున్నాను. स्वरूप में बनाया నా मैंने आपको. స్వరూపం నా పోలికలో చేసుకున్నాను. इसलिए मैं हूँ परमेश्वर, అందుకని అంటున్నా నేనే దేవుడును, मैं हूँ परमेश्वर. నేనే దేవుడును. मेरे छोड़कर कोई परमेश्वर का नहीं मानना. అన్న తప్ప ఇంక ఎవరిని కూడా దేవుడిగా మీరు ఆరాధించవద్దు. भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, डरना नहीं. భయపడవద్దు. अपनी देवी देवता लोगों को देवी देवता देखो, डरना नहीं. क्या लिखा है उसमें? देखो 17:5 में लिखा है, 35 में. 17 डरना नहीं, రెండవ రాజులు 17:35 రాయబడి ఉంది. डरना नहीं. భయపడవద్దు. उनको बलि मत दो, వాళ్ళకి బలి కూడా ఇవ్వద్దు, दंडवत मत करो, వాళ్ళకి నమస్కారం కూడా చేయొద్దు. दंडवत मत करो, నమస్కారం చేయొద్దు, बलि मत दो, బలులు అర్పించొద్దు, और भय न मानना, बई ना मानना, उसकी उपासना न करना. उसको उपासना ना करना. వాళ్ళకి ఏ విధమైన నమస్కారం కూడా చేయవద్దు అంటున్నాడు. क्यों? ఎందుకు? अब्राहम ने वेदी बनाया. ఎందుకంటే అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టాడు. क्यों? परमेश्वर ने बोला उनको, ఎందుకంటే దేవుడు చెప్పాడు అతను, मैं जो दिखाता हूँ उस देश में आ जाओ, నేను చూపించే దేశానికి రాను, आपको आशीर्वाद करूंगा. నేను ఆశీర్వదిస్తాను. भूमंडल में आपके वंश के द्वारा लोग आशीर्वाद पाएंगे. ఈ భూమండలం అంతా కూడా నీ వంశం ద్వారా ఆశీర్వదించబడుతుంది. आपको आशीर्वाद करेगा. నిన్ను నిన్ను ఆశీర్వదిస్తాను. आपको श्राप देने वालों को श्राप दे दूंगा, आपको आशीर्वाद करने वालों को आशीर्वाद करवा दूंगा. నిన్ను శపించవని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదించవని నేను ఆశీర్వదిస్తాను. आज हम प्रभु यीशु मसीह में नया नियम में हमको चुन लिया प्रभु ने. ఈ రోజు ప్రభువైన యేసులో క్రొత్త నిబంధన కింద మనల్ని ఎన్నుకున్నాడు. जो तू पृथ्वी में बांधेगा उसको बांधा जाएगा, जो पृथ्वी में खोलेगा वो खोल दिया जाएगा. నువ్వు భూమి మీద ఏది బంధిస్తావు అది బంధించబడుతుంది, ఏది విప్పుతావు అది విప్పబడుతుంది. मैं स्वर्ग का कुंजिया मैं आपको दे दूंगा, అంటారు పరలోక యొక్క తాళపు చెవులు నీకు అనుగ్రహిస్తాను, कुंजिया मैं आपको दे दूंगा. తాళపు చెవులు నీకు అనుగ్రహిస్తున్నాను आप అంటున్నాడు. स्वतंत्र हो गया, నువ్వు స్వతంత్రుడయ్యావు. पाप में दासत्व में नहीं आ जाओ. ఇప్పుడు పాపం అనే దాసత్వం కింద లేవు. इसलिए అందుకనే ना उसको दंडवत करना, ना उपासना करना, ना बलि देना, ना उसको मानना.
నువ్వు బలులు అర్పించకూడదు, నమస్కారం చేయకూడదు, నువ్వు ఏ విధంగా కూడా వాటి సాగిల పడకూడదు అని చెప్తున్నాడు. यिर्मयाह గ్రంథము 25 25వ అధ్యాయము 6 में पढ़ेंगे. 6వ వచనం చూస్తే यिर्मयाह ఇర్మియా 25:6 25:6 వచనం. दूसरे देवताओं के पीछे होकर उनकी उपासना और उनको दंडवत मत करो और ना अपनी बनाई हुई वस्तुओं के द्वारा मुझे रिस दिलाओ, तब मैं तुम्हारी कुछ हानि ना करूंगा. Praise the Lord. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకూడనట్లు నేను మీకు ఏ బాధయు కలుగు చేయకూడనట్లు అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు వాటికి నమస్కారం చేయక మానివేయమంటున్నాను. मैं आपको बहुत गुस्सा करने वाला हूं और मैं आपके साथ कुछ ना करूं, ये देखना, उसको ना दंडवत करना, ना हाथों बना हुआ चीजों को आराधना करना. నేను మీ మీద కోపపడకుండా ఉండేలాగా మీరేం చేయకూడదు, అన్యజనులను అనుసరించకూడదు, పూజించకూడదు, నమస్కారం చేయకూడదు. क्यों प्रभु ये बात कहता है? ఎందుకు దేవుడు ఈ మాట? मैं हूं परमेश्वर, నేనే దేవుడను, अकेला परमेश्वर हूं, ఒక దేవుడు, दुनिया में कोई नहीं है. ఎవరు मैंने मनुष्यों को अपने स्वरूप में अपने समानता में बनाया నేనే हूं. నరులను నా పోలికలో నా స్వరూపంలో చేసుకున్నాను. मुझे ही आराधना करो, నన్నే ఆరాధించాలి, मुझे स्तुति करो, నన్నే స్తుతించాలి, मुझे प्रशंसा करो. నన్నే మహిమపరచాలి. लेकिन मनुष्यों की हाथों के द्वारा, मनुष्यों की भ्रष्ट मन के द्वारा जो भी उत्पन्न हुआ वो देवी देवताओं का आराधना मत करो. కానీ మనుషుల స్వభావాన్ని బట్టి, దుష్ట స్వభావాన్ని బట్టి వారి చేతులతో చేయబడిన ఏ దేవతకు కూడా ఆరాధించకూడదు. फिर भाइयों बहनों, సహోదరులారా, इसमें ध्यान से अगर हम सुनेगा तो జాగ్రత్తగా విన్నట్లయితే एक बार మరొక పర్యాయము मैं आपको बता देता हूं. తెలియపరుస్తాను. आइए बाइबल को खोल दीजिए. బైబిల్ గ్రంథాన్ని తెరవండి. परमेश्वर अकेला है, इसके अलावा कोई दूसरा है ही नहीं. దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయనకు కాక వేరొక దేవుడు లేడు. कई लोग भगवान नहीं है. ఎన్నో దేవుళ్ళు అనే వాళ్ళు ఉండరు. आइए రండి, मैं कुछ वचन आपको दिखा दूंगा, కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. कुछ वचन मैं दिखा दूंगा కొన్ని వాక్యాలు जो बाइबल में लिखी वचन. బైబిల్లో రాయబడినవి. अवस्था विवरण ద్వితీయోపదేశ కాండము 4th अध्याय 4వ అధ్యాయము 35 वचन 35వ వచనము. पढ़ लीजिए. 4:35 व्यवस्था विवरण ద్వితీయోపదేశ కాండము 4:30 4th अध्याय 4వ అధ్యాయము 35 35వ వచనం. यह सब तुझको दिखाया गया इसलिए कि तू जान रखे कि यहोवा ही परमेश्वर है, उसको छोड़ और कोई है ही. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నువ్వు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. उनके अलावा कोई नहीं है. यहोवा, ఆయన గాక ఇంకెవరు లేరు, యెహోవా మాత్రమే. यहोवा ही परमेश्वर है. యెహోవాయే దేవుడు. हम ना स्त्री को आराधना करना, ना पुरुष को आराधना करना. ఆ రకంగా కాక ఇంకే స్త్రీని ఏ పురుషుని కూడా మనం ఆరాధించకూడదు. हम मसीहा लोग हैं, మన క్రైస్తవులవి. सिर्फ यहोवा, కేవలం యెహోవానే. यहोवा भेजा हुआ बेटा, యెహోవా పంపించిన ఆయన కుమారుణ్ణి, बेटा, ఆయన కుమారుడు. उनको ही बात सुनना है हमको, ఆయన మాట మాత్రమే వినాలి మనం. उनको ही सुनना है. ఆయన మాటే వినాలి. कोई दूसरों को किसी को आराधना नहीं करना. ఎవరిని కూడా ఆరాధించకూడదు. और दूसरा 39 पढ़ना 39 उसी में. ఇందులోనే 39వ వచనం చూద్దాం. इसलिए आज जान ले और अपने मन में सोच भी रख कि वह ऊपर आकाश में और नीचे पृथ्वी पर यहोवा ही परमेश्वर है और कोई दूसरा नहीं. देखा, కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. चुने हुए लोगों को बता रहे, ఎన్నుకోబడ్డ మనుషుల కోసం, अपने राज्य में जो लोग हैं उनको बता रहे. రాజ్యంలో ఉన్న మనుషుల కొరకు अन्य చెప్తున్నాడు. जाति नहीं सुनेगा, అన్యజనులు వినరు ఈ మాట. अन्य जाति प्रभु का राज्य में नहीं आया है. అన్యజనులైన వారు దేవుని రాజ్యంలోకి రాలేదు. क्यों? वो शैतान के राज्य में है. ఎందుకంటే వాళ్ళు సాతాను యొక్క उनको రాజ్యంలో. अच्छा लगता है वो. అదే వాళ్ళకి నచ్చుతుంది. कय्यून देखो, కయ్యూను చూడండి. कय्यून ने क्या किया? కయ్యూను ఏం చేశాడు? कय्यून स्वार्थ व्यक्ति है. కయ్యూను స్వార్థపరుడైన వాడు. परमेश्वर का जमीन में जो उगी हुई फसल को उन्होंने अच्छी तरह फसल आने के बाद कंजूस की तरह प्रभु के पास लेके गया. దేవుడిచ్చిన ఆ భూమి నుండి మంచి పంట వచ్చిన తర్వాత ఒక పిసినారి లాగా దేవునికి అర్పించాడు. परमेश्वर को देने वाला कोई भी बेंट दशमांश कोई भी हम कुड़कुड़ा करके नहीं देना है. దేవుడికి ఇచ్చేది ఏదైనా దశమ భాగమైన ప్రథమ ఫలాలు ఏదైనా గానీ మనం ఏదో మనసులో సణుక్కుంటూ ఇవ్వకూడదు. आदि में आदाम के पास, आदाम के बाद आदाम का संतान कय्यून के अंदर एक स्वार्थीपन है. ఆదిలో మనం చూస్తే ఆదాము తర్వాత కయ్యూను తన కుమారుడిలో ఒక స్వార్థమైన మనసు చూస్తున్నాం. बाइबल में कहते हैं जमीन मेरा है, బైబిల్ అంటున్నాడు ఈ భూమి నాది, आकाश मेरा है, ఆకాశం నాది, जमीन में जो उगने वाला हर एक चीज मेरा है. భూమిలో ఫలించే ప్రతిది కూడా నాదే. तू मेहनत कर रहे, నువ్వు కష్టపడుతున్నావు, तुमको जमीन दे दिया, నీకు భూమిని ఇచ్చాను, तुमको बीज दे दिया, నీకు విత్తనాన్ని ఇచ్చాను, मेहनत करके कमाओ, సంపాదించు, कमाओ, लेकिन ये कमाई मेरा मत समझना. ఈ సంపాదన అంతా నీదే అనుకోకు, प्रभु का देन है. ఇది దేవుడని గ్రహించు. हमारा
दावीद महाराज क्या कहता है? దావీదు గారు ఏమంటున్నారు? मैं क्या कमाया प्रभु, నేనేం సంపాదిస్తున్నాను, मैंने क्या कमाया, నేనేం సంపాదించాను, आपने जो दे दिया मेरे उसी में दो। నువ్వేదైతే ఇచ్చావో నేను అందులో నుండే సంపాదించగలుగుతున్నాను. ये प्रार्थना बहुत जरूरी ఈ है। ప్రార్థన చాలా कईयों के अंदर वो कृतज्ञता नहीं है, కయ్యూనులో ఆ కృతజ్ఞత లేదు. सोचे मैंने कमाया, అనుకుంటున్నాడు నేనే సంపాదించాను, मैंने उगाया, నేనే వాటిని वो जमीन मेरा है। భూమి నాది. जब उसका फल में भूफल में उसने कंजूस से प्रभु के पास लेके ఆ गए, భూఫలంలో నుండి కొంత పిసినారితనంగా దేవుని దగ్గర और తీసుకొచ్చాడు. हेबेल హేబేలు हेबेल హేబేల్ हे प्रभु ప్రభువా मैंने क्या है, ఇది నాదేమున్నది ప్రభు, आपने दे दी, నువ్వే ఇచ్చావు. इसमें श्रेष्ठ वस्तु प्रभु को दे दूं, అందుకనే అందులో శ్రేష్టమైనది దేవునికి ఇచ్చావు. पूर्ण मन से, पूर्ण आत्मा से, पूर्ण हृदय ना कुड़कुड़ा करते मैं प्रभु को दे दूं। ఏది కూడా మనసులో సణుగోకుండా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుడు నాకు ఇచ్చింది దానిలో నుండి भाइयों ఇస్తున్నాడు. बहनों, సహోదరి परमेश्वर సహోదరులారా, हृदय को जांचता है, దేవుడు హృదయాన్ని చూసే దేవుడు, हृदय को जांचता है, హృదయాన్ని చూసే దేవుడు. हृदय में विश्वास कैसे उत्पन्न किया, హృదయంలో విశ్వాసం ఏ రీతిగా ఉన్నది, कैसे उत्पन्न किया। ఎస్ ఉంది, ఎట్లా ఉంది. कईयों का हृदय जानता है, हेबेल का हृदय जानता है। కయ్యూని యొక్క హృదయాన్ని దేవుడికి తెలుసు, అలాగే హేబేలు హృదయం కూడా దేవునికి తెలుసు. जैसा हृदय भरता है वैसा बोलते हैं, करते हैं। ఎందుకంటే మనిషికి ఎలా హృదయం నిండితే అలా మాట్లాడతాం, అలాగే చేస్తాం కాబట్టి. लेके क्या दिया, తీసుకెళ్లి ఎలా ఇస్తున్నాడు, क्या दिया, ఏమి ఇస్తున్నాడు, रखा वहां। అక్కడ పెట్టాడు. हेबेल का अर्पण स्वीकार किया, कईयों का अर्पण उड़ा दिया। హేబేలు యొక్క అర్పణను అయితే స్వీకరించాడు కానీ కయ్యూని యొక్క అర్పణనే क्यों త్రోసివేశాడు. प्रभु स्वार्थी है क्या, ఎందుకు దేవుడు क्या స్వార్థపరుడా, पक्षपाती है क्या? పక్షపాతియా? उसमें लिखा है परमेश्वर पक्षपात नहीं करता। వాక్యంలో రాయబడే దేవుడు పక్షపాతం చూపడం అది. क्यों, ఎందుకు? हम सब आदम का संतान, మనందరం కూడా ఆదాము సంతానం. आपके घर में आपका 2 बेटा है, మీ ఇంట్లో ఇద్దరు కుమారులు మీకు ఉన్నారు. दोनों बेटा आपका खून का है, ఇద్దరు కూడా మీ రక్తంతో क्या तो आप पक्षपात करेगा, వాళ్ళ పట్ల నువ్వు పక్షపాతం क्या చూపిస్తావా? पक्षपात करेगा? పక్షపాతం नहीं చూపిస్తావా? करेगा। లేదు కదా. उनको अच्छे अच्छे चीज देना चाहते हो आप। మంచి మంచి వస్తువులు ఇవ్వాలనుకుంటా. परमेश्वर ने क्या बोला, దేవుడు ఏమంటున్నాడు, तुम लोग बुरे हो करके आपके बच्चों को अच्छा अच्छा चीज देना चाहते हो, मैं पवित्र हूँ, मांगने वालों को अच्छा अच्छा चीज दे दूंगा। మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను అనుగ్రహిస్తాలనుకుంటున్నారు. నేనైతే ఎంతో పరిశుద్ధుడు, నన్ను అడుగు వారికి మరి నిశ్చయంగా अच्छी ఇస్తాను, अच्छी वस्तु दे दूंगा। మరి మంచి వస్తువులు ఇస్తాను. धर्मियों को कभी छोड़ता नहीं, ఆయన నీతిమంతులను ఎప్పుడు కూడా విడిచిపెట్టారు. धर्मियों का प्रार्थना हमेशा वो सुनता रहता है। నీతిమంతుల ప్రార్థన ఆయన ఎల్లప్పుడూ వింటారు. धर्मियों की प्रार्थना के ऊपर अपना कान लगा के ఆ देते हैं। నీతిమంతుల ప్రార్థన మీద ఆయన చెవులు, धर्मी जो भी मांगता है वो पूरा होता है। నీతిమంతుడు అడిగిన దాన్ని పొందుకుంటాడు. धर्मियों की प्रार्थना बहु मनःपूर्वकंगा बहुत ताकतवर होता है। నీతిమంతుడి యొక్క ప్రార్థన మనఃపూర్వకంగా ఎంతో బలము కలిగినదిగా ఉంటుంది. छल कपट के पैदों होठों से, जीभ से जो भी मांगेगा उसको मिलेगा नहीं। ఎవరికైతే కుటిలం ఉంటుందో, చెడు లక్షణాలు, చెడు ఉద్దేశాలు ఉంటాయో, వాళ్ళ నోటితో ఏమడిగినా వాడికి हृदय దొరకదు. हृदय खराब हो जाते हैं, వాళ్ళ హృదయం చెడిపోయి ఉంటే काम भी खराब है, వాళ్ళ పనులు కూడా చెడిపోయి, स्वास्थ्य भी खराब है। వాళ్ళ పనులు కూడా చెడిపోయి देखो ఉంటాయి. कईयों लाके जैसे हेबेल के जैसा, हे प्रभु मेरे बेट को स्वीकार करो, प्रार्थना किया। కయ్యూను కూడా తన తీసుకొచ్చి అర్పణని హేబెల్ లాగానే నా అర్పణ కూడా స్వీకరించు అన్నాడు. अर्पण नहीं, కానీ स्वीकार नहीं किया। కానీ దేవుడు స్వీకరించలేదు. स्वीकार नहीं किया। స్వీకరించలేదు. क्यों? ఎందుకు? मेरे समानता में, मेरे स्वरूप में बनाया मनुष्य राक्षस हो गया। ये मनुष्य, इनका हृदय देखो खराब हो गया, उसका बेट में कैसे स्वीकार करूं? నా స్వరూపంలో నా పోలికలు చేయబడిన ఈ మనిషిగా ఒక రాక్షసుడుగా మారిపోయాడు. అతని యొక్క అర్పణ నేను ఎలా वो స్వీకరిస్తాను? बेट पवित्र नहीं है। ఎందుకంటే అర్పణ పరిశుద్ధంగా अगर లేదు. वो बेट को स्वीकार करते परमेश्वर पवित्र नहीं है, ఒకవేళ నేను అలాంటి అర్పణను ఆయన స్వీకరిస్తే కనుక ఆయన పరిశుద్ధుడు वो కాడు, पवित्र नहीं है। దేవుడే పరిశుద్ధుడు కాడు. देखो अन्य जाति लोग చూడండి, అనుజనులు गाली देते हुए, కూతులాడుతూ, पीते हुए తాగుడుతూ अर्पण देते हैं, అర్పణలు అర్పిస్తారు. तो वो स्वीकार करेगा, అది స్వీకరిస్తున్నారు అనుకుంటారు. वो स्वीकार करेगा। ఆయన స్వీకరిస్తాడు కూడా. ये लोग सोचे स्वीकार किया, వాళ్ళు అనుకుంటారు స్వీకరించాడు. क्यों? ఎందుకు? वो लोग सोचेंगे వాళ్ళు అనుకుంటారు परमेश्वर भी मेरा जैसा है, దేవుడు కూడా నాలాంటి వాడే, यानी परमेश्वर भी मनुष्य का जैसा है, అనగా దేవుడు కూడా మనిషి లాంటి వాడు, यानी कि परमेश्वर को मनुष्य को कोई फर्क नहीं है। అనగా దేవునికి మనిషికి ఏ తేడా లేదు అని. जो मैं बोलूंगा वही खिलवाड़ करेगा परमेश्वर। నేను ఏది చెప్తే అదే చేస్తాడు దేవుడు అనుకుంటారు వాళ్ళు. మనం ఆడించచ్చు దేవుణ్ణి, परमेश्वर को हम जैसा मर्जी घुमा सकते करके, ఆడించచ్చు మనం దేవుణ్ణి। हम अपनी मर्जी के अनुसार चला सकते करके, కానీ మనం हमारे पास एक ग्रंथ है, మన దగ్గర ఒక గ్రంథం ఉంది, एक नियम है, ఒక నియమం ఉంది, एक प्रणालिका है। ఒక ప్రణాళిక ఉన్నది. भाइयों बहनों, परमेश्वर पवित्र है, దేవుడు పరిశుద్ధుడు. पवित्र हृदय से जो भी दे देगा वो स्वीकार करेगा। మన పరిశుద్ధమైన హృదయంతో ఏది అర్పించినా ఆయన हाँ, స్వీకరిస్తాడు. प्रभु के पास आओ, ఆ రెండు ప్రభు हम पापी దగ్గర है, మన పాపులమి, कोई फर्क नहीं, सब लोग पाप किया है। ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపమే చేశారు. आके వచ్చి क्या करना, ఏం చేయాలా? हेबेल के जैसा, హేబెల్ లాగా, हेबेल के जैसा, హేబెల్ లాగా हेबेल जैसे पूर्ण रूप में सराउंड होकर के प्रार्थना करो, పూర్తిగా దేవునికి లోబడి ప్రార్థించాలి. प्रभु को श्रेष्ठ पदार्थ दे दो, ప్రభుకి శ్రేష్టమైనవి स्वीकार అనుగ్రహించాలి. करेगा। ఆయన స్వీకరిస్తాడు. लेकिन कईयों కానీ కయ్యను मुंह छोटा कर दिया, చిన్న మనసు ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు, मुंह छोटा कर दिया, ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు, प्रभु से चुप के रहा। దేవుని నుండి దాక్కుని ఉంటున్నాడు. कईयों, కయ్యన్ क्यों तू अच्छा करेगा तो तेरा
सर ऊंचा नहीं कर सकता। నువ్వు గనక సత్క్రియలు చేసినట్లయితే నీ ముఖం ఎత్తుకోవా తలెత్తుకోవా आज भी कुछ लोग ఈ రోజు కూడా కొంతమంది प्रभु का दास का वचन सुनने से शर्मिंदा हो जाते हैं। దైవదాసుల వాక్యం విని సిగ్గుపడుతూ ఉంటారు। क्यों? ఎందుకు? उनका हृदय ठीक नहीं है, వాళ్ళ మనసు సరిలేదు కాబట్టి, उनका मन ठीक नहीं है, వాళ్ళ హృదయం సరిలేదు కాబట్టి, उनका कार्य ठीक नहीं है। వాళ్ళ కార్యాలు సరిలేవు గనుక। फिर भाइयों बहनों, ఏ సహోదరులారా, आज मैं आपको कहता हूँ, మీతో అంటున్న ఒక విషయాన్ని आप लोग कहेंगे, మీరంటారు, मैं भी कह सकता हूँ, నేను కూడా అనొచ్చు, मैं मूर्ति को पूजा नहीं कर रहा हूँ, నేను విగ్రహాన్ని అయితే ఆరాధించడం లేదు, मैं यीशु को ही आराधना, నేను యేసునే ఆరాధిస్తున్నాను, मैं यीशु मसीह का बाइबल भी पढ़ते हैं। నేను యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని చదువుతున్నాను। ऐसा क्रिश्चियन बहुत है। అలా అనుకునే క్రైస్తవులు हम చాలా कहाँ ये मूर्ति को पूजा कर रहे हैं? మనం ఎక్కడ విగ్రహాలను हाँ, ఆరాధిస్తాం? प्रभु का दास बहुत बोलते हो आप। దైవదాసు నువ్వు ఏదో చాలా చెప్తున్నావే, हम कोई मूर्ति को नहीं మేము पूजा, అలాంటి ఏ విగ్రహారాధన हम చేయట్లేదు। क्रिसमस को बनाएंगे, క్రిస్మస్ ఈస్టర్ చేస్తున్నాం, को बनाएंगे, ఈస్టర్లు చేస్తున్నాం, हाँ, सब कुछ पुण्य का सब कुछ बनाएंगे, అన్ని పండగలు చేసుకుంటాం, हम प्रभु का नाम भी ले लेंगे, దేవుని పేరు కూడా ఎత్తుకుంటా ఉంటాం। लेकिन కానీ हृदय दूर है। హృదయాలు అయితే దూరంగా ఉన్నాయి। आज एक विश्वासी क्या कर रहे हैं? ఈ రోజు ఒక విశ్వాసం ఏం చేస్తున్నాడు? आदाम जो किया वो कर रहे हैं। ఆదాం ఏం చేస్తున్నాడు అదే చేస్తున్నాడు। पहला मानव आदाम, మొదటి మానవుడు ఆదాము। परमेश्वर ने उनको स्तुति करने के लिए, उनको प्रशंसा करने के लिए, उनका आराधना करने के लिए, उन्हीं के अंदर चलने के लिए, उनके साथ चलने के लिए, साथ रहने के लिए उन्होंने उनको बनाया। దేవుడైతే ఆదాముని తనను మహింపరచడానికి, తనను స్తుతించడానికి, గణపరచడానికి, దేవునితో ఉండటానికి, దేవునితో నడవటానికే చేశాడు। लेकिन आदम ने क्या किया एक दिन? కానీ ఆదాం ఏం చేశాడు ఒక రోజు? हव्वा ने क्या किया एक दिन? అవ్వ ఏం చేశారు ఒక రోజు? हव्वा ने फल खाया, అవ్వ ఫలం తినింది, आदम को दे दिया, ఆదాము కూడా ఇచ్చింది, आदम खा लिया। ఆదాము కూడా తిన్నాడు। आदम के अंदर क्या लक्षण आ गए? ఆదాములో ఏ లక్షణాలు వచ్చినాయి? मैं आज 9 लक्षण देखा हूँ, ఈ రోజు మీకు 11 लक्षण देखा हूँ, ఈ రోజు మీకు ఆ విషయమై 11 లక్షణాలు తెలియదు। 11 लक्षण देखा हूँ। 11 हो లక్షణాలు सकता है आप आज मूर्ति को पूजा नहीं कर रहे, కావచ్చు మీరు ఈ రోజు విగ్రహాన్ని మీరు పూజించరు, प्रभु यीशु का बाइबल भी पढ़ रहे, బైబిలే చదువుతున్నారు, लाइव में आएंगे नहीं तो नहीं आएंगे, లైవ్ లో వస్తే వస్తున్నారు లేకపోతే లేదు, कोई बात नहीं, పర్వాలేదు। लेकिन मैं प्रभु यीशु मसीह में है। కానీ అంటే మన ప్రభుని యేసులో ఉన్నాం। हाँ, प्रभु का दास वचन सुनते सुनता नहीं तो नहीं सुनता, ఆ దేవుని వాక్యం విను, దాసుని వాక్యం వింటే వింటాం లేకపోతే లేదు। मेरा मर्जी है, నా ఇష్టం, मेरा मर्जी है। నా ఇష్టం। कहने ये किसका लक्षण है पता है? ఈ లక్షణాలన్నీ ఎవరియో తెలుసా? आदम का लक्षण। ఈ ఆదాము जब आदम ने पाप किया, ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడు, अपने स्वरूप में अपनी समानता खो चुका, దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను आदम राक्षस बन गया। ఆదాము రాక్షసుడయ్యాడు। यानी कि राक्षस मतलब शैतान का लक्षण आ गया। రాక్షసుడుగా సాతాను లక్షణాలు వచ్చాయి। आपने मत सोचना राक्षस मतलब वो ऐसे बिखरे हुए बॉल है, ऐसे दांत है, वो मत सोचो। రాక్షసుడు అనగానే జిబ్బిరి నెత్తిను పళ్ళు పొడవకుండా ఏదో కొమ్ములు వచ్చిన అట్లా అనుకోకండి। आप वो डेविल नहीं है, स्पिरिट है, ఈవిల్ स्पिरिट है। ఆడు దురాత్మ, అతను वो डेविल नहीं है, ఆడు దెయ్యం కాదు। दिखता है वो नहीं है, మనం దెయ్యం అని చూస్తామే, అలా దెయ్యం కాదు। अंदर में ఈవిల్ स्पिरिट है। वो నిజంగా చూస్తే ఆడు ఒక దురాత్మ। बुरे बुरे कार्य हमारे अंदर उत्पन्न करते हैं, చెడ్డ చెడ్డ కార్యాలు మన इस संसार के माया मोह में आनंद उठाते हैं, మనల్ని ఈ లోకం యొక్క మాయలో పడేసి మనల్ని ఆనందింపజేస్తూ टाइम पास करने के लिए गलत काम करते हैं हम। మనం టైం పాస్ చేయడానికి తప్పుడు పనులు చేయిస్తూ। आइए आदम का लक्षण हमारे अंदर क्या आ गया? ఆదాం యొక్క లక్షణాల్లో మనలో ఏం వచ్చినాయి? नंबर 1, మొదటిది, उसको पाप में आने के बाद अपने आप को शर्मिंदा महसूस किया। పాపంలోకి వచ్చిన తర్వాత తనకు సిగ్గు అనేది తెలుసు। సిగ్గు వచ్చేసింది, సిగ్గు అనేది తెలుసు, సిగ్గు। లజ్జా హోనా పడా ఉస్కో। నేను ఒక పెళ్లికి వెళ్ళాను। मैं एक शादी में गया था, పెళ్లికి వెళ్తే పక్కన నుంచుంటే వాళ్ళు అనుకుంటున్నారు मैं बगल में खड़ा हो तो लोग वहां के बोल रहे हैं, నాకు సిగ్గుగా ఉంది। मुझे बहुत शर्म लग रहा है। ఎందుకు? क्यों? చూడు అందరూ ఎంత మంచి బట్టలు देखो కట్టుకొచ్చుకున్నారు, कितने अच्छे अच्छे कपड़े सब पहन के వాళ్ళ యొక్క మెడలో చూడు ఎంత బంగారం ఉందో, उनकी गले में देखो कितना सोना है, ఎంత బంగారం ఉందో, कितना सोना है, వాళ్ళ బట్టలు చూడు ఎట్లా బాగుండియో। कितने कपड़े अच्छे उनके, మాకు సిగ్గుగా ఉంది, वो देख के मुझे बहुत लज्जा आता है, నాకు సిగ్గుగా ఉంది। मुझे बहुत लज्जा आता है। देखा, ఇది ఆదాం స్వభావం, ये आदम का स्वभाव है, ఇది ఆదాం స్వభావం, ये आदम का ఈ स्वभाव, సిగ్గు అనేది ఆదాం స్వభావం। ये लज्जा होना आदम का स्वभाव है। ఇంకొక సిస్టర్ అంటది, एक और बहन बोलती है, నాకు ఇంట్లోకి మనుషుల్ని పిలవాలంటే చుట్టాల మీద సిగ్గుగా ఉంది, मुझे अपने घर में किसी को बुलाने के लिए बहुत लज्जा महसूस, సిగ్గుగా ఉంది। लज्जा महसूस ఎందుకని? होता है। क्यों? మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేవు, हमारे घर में वॉशिंग मशीन नहीं మంచి है, మంచి ఫ్రిడ్జ్లు లేవు, अच्छे अच्छे फ्रिज नहीं है, మా ఇల్లు కూడా సరిగ్గా బాగా లేదు, हमारा घर भी ढंग से నాకు नहीं है, సిగ్గుగా ఉంది। मुझे शर्मिंदा लगता है। మసీహలోదు మసీహలోదు క్రైస్తవులు అంటారు ఈ మాటని। సిగ్గుగా ఉందంట, लज्जा महसूस అంటే होता है। ఉన్న దానిలో తృప్తి లేదు వాళ్ళకి। यानी कि जो कुछ उनके पास है उसमें तृप्त नहीं वो होते। तो आदम स्वभाव है, ये आदम का वो शैतान का लक्षण है, वो सातान वो राक्षस का लक्षण है। సాతాను లక్షణం, రాక్షస లక్షణం అది। और उसके बाद और తర్వాత
उसके बाद దోషాన్ని కప్పిపుచ్చుకోవటానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తా ఉంటారు. अपने दोष कार्य को छुपाने के लिए व्यर्थ यत्न करता रहता है. ధ్యానం చేస్తున్నా. జాగ్రత్తగా. నెంబర్ 2 రెండవది దోషాన్ని కప్పిపుచ్చుకోవటానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తారు. अपनी गलती को छुपाने के लिए बहुत व्यर्थ बेकार की यत्न करते रहते हैं. हम गलत काम कर रहे మేము తప్పు చేస్తున్నామంటే కాదు, ఇది కారణం ఉంది మాకు. कहते हैं कि हम गलत कर रहे तो गलत नहीं है, कुछ कारण है उसके पीछे. మీరు అనుకుంటున్నారేమో లైవ్ లో ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు. आप सोच रहे होंगे हम लाइव में क्यों नहीं आ रहे. మాకు కొన్ని కారణాలు ఉండి, हमारे पास कुछ कारण है. ఏ సైతాన్ పెట్టిన కారణాలు. क्या किसने रखा? शैतान ने रखा. సైతాను ఏదన్నా వచ్చేవాళ్ళు మహానుభావులు ఓరకరే రారు, ఏదో ఒక కారణం తత్తారని ఒక సామెత ఉంది మన తెలుగులో. आने वाला ऐसे ही नहीं आते, कुछ ना कुछ कारण से आते करके कहते हैं. आप पीरे कारे संसार में जा रहे कारण है. మీరు తింటున్నారు తిరుగుతున్నారు లోకంలో, దానిలో కూడా ఒక కారణం ఉంది. वो खास बात है. ఏదో ఒక కారణం ఉంది. చూపిస్తాడు. वो दिखाएगा. అది కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో చెప్తూ ఉంటాడు. उसको बचाने के लिए छुपाने के लिए कई सारे बहाने. ఈ రెండో విషయం ఇది. ये दूसरी बात है. మూడో విషయం. तीसरी बात. మూడో విషయం తెలుసా? तीसरी बात क्या पता? భయం. डर. భయం. डर. వచ్చిన వినటానికి భయం వాళ్ళకి. वचन सुनने का डर लगता है. దాసుని మాట వినటానికి భయం వాళ్ళకి. प्रभु का दास बात सुनने का डर लगता है. ఎందుకని? తెలియకుండానే వాళ్ళలో ఏదో భయం వచ్చేసింది. अनजाने में ही उनके अंदर कुछ डर आ गया. మొదట అట్లా కాదే. पहला ऐसा नहीं थे. చక్క లైవ్ లో కూర్చునేవాళ్ళు, अच्छी तरह लाइव में बैठते थे, చక్క దాసుతో బాగా మంచిగా మాట్లాడేవాళ్ళు. अच्छी तरह दास की बात सुनते थे. ఇప్పుడు ఎందుకు వచ్చింది? अब क्यों आ गए डर? ఏదో భయం. कुछ ना कुछ डर. ఆ భయం వాళ్ళని దాచి పెడుతుంది. वो भय जो है उनको छुपा कर रख देता है. భయం. वो भय. తర్వాత నాలుగోది चौथी विषय, దేవుని నుంచి దాక్కునే ప్రయత్నాలు. परमेश्वर से छुपके रहने की, छुपे रहने की. ఆది కలిశాసే చుప్పుకే దాక్కునే లక్షణాలు ఉంటాయి. ఈ రోజు సంఘంతో కలిసి మెలిసి ఉండేది కాదు. कलिशा से छुपके रहने की, यानी कि कलिशा के साथ मिलके रहने की लक्षण नहीं है. అది లేదు. ऐसा लक्षण नहीं है. ఏంటి? क्या लक्षण है? ఎంత నాలుగోది ఏంటి? और चौथी लक्षण, దేవుని నుంచి దాక్కునే లక్షణాలు వాళ్ళ దగ్గర ఉండయి. परमेश्वर से छुपे रहने की వాళ్ళు लक्षण. ఎదురుగా రారు. वो सामने नहीं आते. వాళ్ళు ఎదురుగా రారు. सामने नहीं आते. వాళ్ళలో సైలెంట్ కిల్లర్ పని చేస్తున్నాడు. उनके अंदर छुप छुप के काम करने वाला काम कर रहे हैं. ఏదో వ్యర్థ ప్రయత్నాలు చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. वो बेकार के यत्न करने के सोचते हैं. వాళ్ళు మంచి చేస్తున్నాం అనుకుంటారు. वो सोचते हैं अपने आप को, ఓ నేను మంచి అనుకుంటారు. अपने आप को बहुत अच्छा समझते हैं. మీకు తెలుసా? आपको पता है నీళ్ళల్లో మునిగినోడు ఏమనుకుంటాడు? जो पानी में डूबता है वो क्या सोचता है? నీళ్ళు బాగుండి అనుకుంటాడు. पानी अच्छा है करके. వాడు ఎంతకాలం ఉంటాడు నీళ్ళల్లో? कितना देर रह पाएगा पानी के अंदर? ఒక ఈతగాడు एक तैरने वाला కన్యం కోసం వెళ్ళి నీళ్ళలో మునుగుతాడు. वो मुकाबले के लिए जाके पानी में ఎప్పుడు तैरता है. నీళ్ళలో ఉంటాడా? क्या हमेशा पानी में ही బయటికి रहेगा? రాడా? बाहर नहीं आएगा. పాపం ఎంతవరకు ఆనందం వేస్తుంది మనకి? आप कितना तक कब तक आनंद ఒక लगेगा? రోజు మనకి ఇసుగు పుట్టుద్ది. एक दिन हमें बहुत घृणा आएगा उसके ऊपर. ఇసుగు పుట్టుద్ది. घृणा आएगा ఈ उसके ऊपर. లోపు యేసు ప్రభువు ఏమైపోతాం? अगर इस बीच में प्रभु यीशु आ गए तो क्या होगा? అందుకని దాక్కునే ప్రయత్నాలు చేయకూడదు. इसलिए छुपने का काम मत करो. దేవుని దగ్గరికి వాక్యం విను. परमेश्वर के पास सीधा आके వాక్యం విను. वचन లైవ్ सुनो. లో ఎదురుగా కూర్చో. लाइव में सामने बैठने की బైబిల్ చదువు. बाइबल पढ़ो. నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. आपका परिवार भी నీ शांति से పిల్లలు रहेगा. ఆనందంగా मेरे ఉంటారు. बच्चे भी खुशी से మీరు కలిసి रहेगा. మెలిసి ఉంటారు. आप अच्छी तरह मिलकर रहने पाओगे. లేకపోతే జీవితం అకేలైపోతుంది. नहीं तो जिंदगी बहुत अकेला पड़ जाएगा. అప్పుడు దేవుడు దొరకడు మనకు. तब प्रभु नहीं అప్పుడు मिलेगा. శాంతి దొరకదు. तब शांति नहीं मिलेगा. శాంతి దొరకదప్పుడు. शांति नहीं मिलेगा तब. ప్రియ బహను. प्रिय भाई और बहनों, తర్వాత ఐదో విషయం, उसके बाद पांचवें विषय, పలికి మాలిన సాకులు. बिना मतलब के निकम्मे के बहाने. పలికి మాలిన సాకులు. बिना मतलब के बहाने. ఏదో ఒక సాకు చెప్తారు. कुछ ना कुछ बहाने. ఏదో ఒకటి చెప్తారు. बहाने. నువ్వు ఎందుకు రాలేదంటే तुम क्यों नहीं आए? సైతాన్ వాళ్ళలో మంచి తెలివిస్తాడు. शैतान उनके अंदर कुछ ऐसा दिमाग देता మంచి है, తెలివిస్తాడు. अच्छी दिमाग देता है उनको. ఏమన్నాడు ఆదాము? क्या कहता है आदम? ఆదాం आदम ఎందుకు దాక్కున్నావు? क्यों छुप गए तुम? ఆదాం आदम ఎందుకు సిగ్గుపడుతుంది? क्यों तुम्हें लज्जाता है? ఆదాం आदम ఎందుకు వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నావు? क्यों बेकार के यत्न करते हो? ఆదాం ఏం చేస్తున్నావు నువ్వు? आदम क्या कर रहे ఎందుకు हो? ఆదాంలో పాపం వచ్చేసింది? क्योंकि आदम के अंदर पाप आ गया. పాపం రాకముందు पाप आने से पहले చల్లబొట్టేలా शाम के समय, ठंडे దేవునితో समय చక్కగా తిరిగేవాడు. प्रभु के साथ अच्छी तरह घूमता ఇద్దరు था. చెత్త పట్టాలి తిరిగేవాడు. दोनों अच्छी तरह जलते थे. ఆదాం आदम ఈ ఫలం కా తిను, ये फल खाओ, ఇక నీళ్ళలో చక్కగా స్నానం చేయి. इस पानी में डूब. ఇద్దరు కలిసి మెలిసి ఉండేవాళ్ళు. इस तरह मिलके रहते थे. ఎప్పుడైతే పాపం వచ్చేసిందో जब उनके अंदर पाप आ गया, సిగ్గు వచ్చేసింది. लज्जा आ गई. సిగ్గు వచ్చిన తర్వాత लज्जा आने के बाद దేవుడు చల్లబొట్టాల యోజనలోకి వస్తే प्रभु ठंडी के समय प्रभु उनके पास చెట్టు చాటును దాక్కున్నాడు. पेड़ के पीछे छुप गया. చెట్టు చాటును पेड़ దాక్కున్నాడు. के पीछे छुप गया. సైతాను భయపెడతాడు. शैतान उनको डराएगा. భయపెడతాడు సైతాను. डराता है शैतान. తర్వాత ఏమంటున్నాడు? उसके बाद क्या कहता है? దాక్కునే ప్రయత్నాలు చేశాడు. उन्होंने छुपने का यत्न కనపడకుండా किया. దాక్కునే ప్రయత్నాలు वो చేశాడు. छुपने की यत्न పలికి किया. మాలిన సాకులు. और बिना मतलब की बहाने बताने ఏం लगा. చెప్తున్నాడు అనుకున్నా? क्या बता रहे हैं? ఇదిగో నువ్వు చేతివే ఆ స్త్రీ, आपने जिस स्त्री को बनाया ना, ఓ స్త్రీ वो स्त्री
ఆమె నా పళ్ళు ఇచ్చింది, उसी ने मुझे ये खिलाया, ఆమె నన్ను ఇది చేసింది. उसी ने मुझे खिलाया। అంటే మానవుడు यानी कि इंसान తను సాకులు ఏం చెప్తుంది తెలుసా? क्या बहाना बताते पता है? నేను డ్యూటీ చేసే కాడ మంచోళ్ళు లేరు, అందుకని నాకు ఈ అలవాటు వచ్చింది. मैं जहाँ नौकरी करता हूँ वहाँ अच्छा लोग नहीं है, इसलिए मेरे को ये आदत आ गया। నా భార్య మంచిది అందువల్ల నేను చెడిపోతాను. मेरे पत्नी ठीक नहीं इसलिए मैं बिगड़ते जा रहा हूँ। మేర భర్త మంచోడు అందుకని నేను చెడిపోతాను. मेरा पति ठीक नहीं इसलिए मैं बिगड़ रहा हूँ। మేర నాలుగు వైపులు ఉండేవాళ్ళు కరెక్ట్ వాళ్ళు కాదు అందుకని మేము దేవుళ్ళ ఉండలేకపోతున్నాం. हमारे चारों तरफ के लोग अच्छे ढंग के नहीं है, इसलिए हम प्रभु में बन के नहीं रह पा रहे। బైబిల్ ఇస్ బాత్ కో ఖండన కర్తా. బైబిల్ ఈ మాటను వ్యతిరేకిస్తుంది. ఎందుకు? నువ్వు దేవుని యొక్క స్వరూపములో దేవుని యొక్క పోలికలో చేయబడ్డ వ్యక్తి కాబట్టి ఇతరులను నువ్వు పోలిక పెట్టుకోవద్దు. आप परमेश्वर के स्वरूप में समानता में बनाए गए हो, इसलिए आप दूसरों का स्वरूप నీకు దేవుడికే అంతే ఎవరికి ఉండకూడదు. आपकी रिश्ता से केवल परमेश्वर से और परमेश्वर आपके साथ जुड़े रहना। నాడు వాక్యమైన దేవుడు నువ్వే. आज वचन रूपी परमेश्वर आप ही हो। నీకు దేవునికి మధ్యవర్తి దాసుడే. आप और परमेश्वर की बिचवाई बीच में दासी है। ఆయన మాటలు వింటే బాగుపడతాం, उनकी बातें सुनने से सुधर जाओ, కుటుంబాలు కట్టబడతాయి, परिवार बन के जाए, ఆనందమే ఆనందం. आनंद ही आनंद। అందుకనే సైతాను దాసునితోటి కటప్ చేస్తాడు ముందు. इसलिए शैतान क्या करता है? सबसे पहले प्रभु का दास से अलग कर लेता है। ముందు అది అటాక్. అది सबसे पहले अटैक यही है। నువ్వు లైవ్ లోకి వెళ్ళేవు అనుకో, तू लाइव में जाएगा, భాస్కర్ రావు వాక్యం విన్నావు అనుకో, भास्कर बाबा का वचन सुनेगा, నువ్వు మంచిడైపోతావు. तू अच्छा बन जाएगा, నువ్వు మంచిడైపోతావు. तू अच्छा बन जाएगा। గెలవక. इसलिए मत जा। ఇక నామకార సంఘం ఒకటి ఉంది, यहाँ नाम मात्र कलिशा है, అక్కడ ఒక దాసు ఉన్నాడు. वहाँ पे एक दास है, ఆయన ఇలాంటి వాక్యాలు చెప్పడం, ऐसा वचन नहीं बताता, ఆయన బాగా చెప్తాడు. वो बहुत अच्छा టైం టు టైం, टाइम टू टाइम पालन करता, టైం టు టైం टाइम टू टाइम पालन करता ఆడికెళ్ళి है। కూర్చోపో. वहाँ जाके बैठो, ఆడికి తెలుసు ఆడికెళ్ళి తిరిగి బాగుపడ్డది. उसको पता है शैतान को ये वहाँ जाने से ऐसा ही रहेगा, सुधरेगा नहीं। అందుకని इसलिए భాస్కర్ మాటలు మాక भास्कर बाबा का बात मत ముందు सुनो, అతనితో కట్ అయిపో. पहले उससे कट हो जाओ, ఏదో బహానా చెప్పు, कुछ ना कुछ बहाने, ఏదో సాగు చెప్పు, कुछ ना कुछ ऐसे ఏదో అర్థ ప్రయత్నాలు చెయ్యి. करते रहो। ఈ ఆదాం స్వభావం ప్రియులారా, ये आदम का स्वभाव నువ్వు है। మూర్తులు పూజించకపోవచ్చు, वो मूर्तियों को पूजा నువ్వు नहीं చేతులతో करना చేసుకుని होगा, పూజించకపోవచ్చు, हाथों से बनाई गई चीजों को కానీ ఆదాం స్వభావం మనలో ఉంది. लेकिन आदम का स्वभाव దాని నుంచి मेरे బయటికి अंदर రా. है। उससे बाहर आ जाओ। తర్వాత ఆరో విషయం, जिसके बाद छठी विषय, సృష్టి శపించబడింది. सृष्टि तो शापित हो गया, సృష్టి శపించబడింది. सृष्टि शापित हो गया। అందుకనే इसलिए ఆ సృష్టిలో ఉన్న మానవుడు కూడా శపించబడ్డాడు. इस सृष्टि के अंदर का इंसान भी शापित हो गया, దేవునితో దూరం అయిపోయాడు, परमेश्वर से दूर हो गया, ఆయన సహవాసంతో దూరం అయిపోయాడు. उसकी संगति से दूर हो गया। మళ్ళీ బైబిల్ ఈ గ్రంథం మన దగ్గరికి చేర్చింది. ये बाइबल ही हमें परमेश्वर का निकट लेके आ गया। యేసు ప్రభు వచ్చి यीशु मसीह आप మళ్ళీ తన రాజ్యంలో మనం చేర్చుకున్నాం. फिर से हमें अपने राज्य में लेके गया। అందుకంటాడు इसलिए कहता है నశించిన దాన్ని వెతకి రక్షించకు వచ్చాడు. नाश हुआ को खोज के बचाने के लिए आया हूं। తర్వాత उसके बाद ఏడో విషయం, 7वें विषय, మనుషులకు బాధ కలిగించేది. मनुष्यों को दुख देने वाली ఏం बात। తెలుసా? क्या पता है? ఏం నన్ను బాగుండమంటున్నారే, ये कहते हैं अच्छे बन के रहो, నన్ను ప్రార్థన చేయమంటున్నారే, मुझे कहते हैं प्रार्थना करो, నన్ను లైవ్ లో రమ్మంటున్నారే, लाइव में आ जाओ। వీళ్ళకి ఏం పనులు లేవా, इनका कोई काम नहीं వీళ్ళకి ఏం है, పాటలు లేవా, इनको कोई काम नहीं है क्या? మాకు సినిమా పాటలు చూడాలి మేము, मुझे तो पिक्चर देखना है, సినిమా డైలాగులు చూడాలి మేము, पिक्चर का डायलॉग देखना है मुझे, మేము అవి చూడాలి ఈ చూడాలి. मैं तो संसार की बातों को देखना है। మా ఆనందాన్ని ఈయన తీసుకుంటున్నాడేంటి? हमारे आनंद को ये छीनना, ఈ దాసులేని మా ఆనందాన్ని తీసుకుంటున్నాడు. ये दास हमारे आनंद को छीन, మేము ఆనందంగా ఉండాలనుకుంటే संसार में आनंदित रहना, లైవ్ లో రమ్మంటాడు, వాక్యం వినమంటాడు, లోపడమంటాడు, ప్రార్థన చేయమంటాడు, మంచిగా బతకమంటాడు. लाइव में आ जाओ, वचन सुनो और प्रभु के सामने झुको और प्रभु के वचन के अनुसार अच्छे बनकर चलो करके। ఇది ఒక బాధ. ये तो बहुत दुख लगता है। దేవుడు నువ్వు సల్లమూటలు వస్తుంటే ఆదాం వాళ్ళ బాధ వేసింది. प्रभु ठंडे समय आ रहे तो आदम हुआ को बहुत दुख బాబా लगा। వస్తున్నాడు రా బాబా. बाप रे आ रहे हैं। ఆదాంకి ఏమనిపించింది? आदम को हवा को क्या लग रहा అమ్మయ్యా था? వస్తున్నాడు రా బాబు, बाप रे आ పరుగో रहे పరుగో हैं। పరుగో పరుగో, చెట్టు చాటును పొడల చాటును పరుగో పరుగో పరుగో. भागो 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 भागो, पेड़ के पीछे किसी मिट्टी के पीछे छुप ఈనాడు जाएंगे। లైవ్ లో రండి అమ్మ, వస్తున్న సాయంత్రం లైవ్, అమ్మయ్యా लाइव में आ जाओ, 7 గంటలైతే లైవ్, అమ్మో లైవే. 7 बज रहे लाइव में आ जाओ बोलते थे। ఆదివారం వచ్చే 11 గంటలకు ఆరాధనే, अरे इतवार को 11 बजे మంచి సీరియల్ ఉంది. अच्छा सीरियल, ఈ రోజు ఆదివారం మంచి సీరియల్ ఉంది. अच्छे జబర్దస్తులు జబర్దస్తులు ఉన్నాయే, जबरदस्त वगैरह भी है, అమ్మో మంచి మంచి పాటలు ఉన్నాయే. अच्छे गीत भी है। మా మొబైల్ లో పెట్టు కూర్చున్నామే. हमने तो अपने मोबाइल में लगा के ఇది रखे हैं। అంతా దైవదాసుడు తీసేయాలని చూస్తున్నాడు. ये सारी विषय से प्रभु का दास हमें अलग करना బాధ. चाहिए। ये इस विषय में दुख है उन लोगों ఏమన్నాడు? 7వ విషయం బాధ. 7वां विषय क्या है? दुख। 8వ విషయం 8वां विषय పాపంలోనే ఉండటానికి బానిసత్వం. पाप में ही रहने का दासत्व, బానిసత్వం. उसका दासत्व। ఎట్లా ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారో అదే తరంగా మనం కూడా మగ్గిపోతున్నాం లోకం అనే బానిసత్వంలో. जिस तरह इजरायली लोग मिस्र के दासत्व में रह गया, उसी प्रकार हम भी संसार के दासत्व में पाप में सड़ना पसंद करते हैं। వాళ్ళు ఏమన్నారు? तो क्या कह रहे थे? మాకు ఇంకొక నాయకుడు కావాలి. हमें एक और राजा चाहिए। ఏంది మోషను చెప్తా? क्या मूसा क्या कर रहे ఇక్కడ थे? ఏముంది? यहाँ पे क्या? సయ్యాసారం సప్పరే, बिना टेस्ट का खाना, మేము ఆడికి వెళ్తాం. हम वही जाएंगे। ఇంకొక నాయకుడు
నాయకుడిని చేసుకుంటాం, हम एक और नायक, మళ్ళీ ఐగుప్తు వెళ్తాం. फिर हम फिर मिस्र को जाएंगे. ఏంది దాసుడా, क्या प्रभु दास, ఇక్కడ ఏమి అంత ఆకర్షమైనటువంటి మాటలు కాదు, లివ్వే ఇయ్యి. ये कोई यहाँ पे कुछ भी आकर्षित वाली बातें नहीं है. यहाँ पे చూడు సినిమా డైలాగ్ ఎట్లుంటాయో, देखो पिक्चर का डायलॉग कितना अच्छा लगता है, देखो ఎంత బాగుంటుందో, देखो कितना अच्छा ఆ लगता है, పాటలు ఎంత బాగుంటాయో, गीत कितना अच्छा लगता ఆ है, డాన్సులు ఎంత బాగుంటాయో, पिक्चर के डांस कितना ఆ డైలాగులు ఎంత బాగుంటాయో. डायलॉग कितना मजा, ఏంది లైవ్ లో కూర్చుని ఏది సప్పని మాటలుంటే ఏం బాగుంటాయి ये మాకు, लाइव में बैठ के ऐसा फीका फीका बातें क्या ఈ सुनना, ఏం బాగుంటాయి, ఇక్కడ నువ్వు చెప్పాలి నేను వినాలి, आपको कहना हमको सुनना है, నువ్వు ఏదంటే నేను వినాలి. आप जो भी बोले वो सुनना पड़ेगा हमको. ఏంటిది సప్పని పనులు, సప్పని వ్యవహారం. ये क्या है, फीका फीका बातें, फीका फीका काम. నాకు అట్లా అనిపించింది, पहले मुझे भी ऐसा लगता था, కొత్తలో అట్లా అనిపించింది. नए नए में मुझे ऐसा लगता ఎందుకు था. తెలుసా, क्यों पता है, నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు ఐఎమ్ బ్రేక్ యా ఊ యూ ఆటల్లో ఉండేవాడిని నేను ఎప్పుడు. मैं सुबह से शाम तक पिक्चर के गानों में डांस वगैरह में रहता था. నేను చెప్పు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక जब मैं यीशु मसीह बस आ गया, జయేంద్ర బాబా హల్లెలూయా అట్లా పెట్టుకొని బైబుల్ చదువుతా ఆయన మాటలు ఇంత అభ్యాసం నాకేం పసందగా లేదండి వ్యవహారం. अब पहले पहले नए नए मुझे लगा था ये क्या हालेलुया बोलते हुए अपना आप को दीन करके बाइबल पढ़ना, ये कुछ मुझे मजा नहीं आया, అదే బాగా ये बिल्कुल अच्छा नहीं लगा. అక్కడ ఏం లివ్వేంది ఇక్కడ ఎన్ని यहाँ पे संसार में जैसा होता है आनंद मगर डांस से, నువ్వు లైవ్ పక్కకి వెళ్తే అవన్నీ వస్తాయి నీకు, अगर लाइव से आप लोग आराधना से अलग जाओगे तो దేవుడిని వదిలిపెడితే అవన్నీ వస్తాయి నీకు, प्रभु को छोड़ेंगे तो वो सारे मिलेंगे. దేవుడి దగ్గరికి వస్తే प्रभु के पास आने से తనకు తాను తగ్గించుకొని अपना आप को दीन करना पड़ेगा. దేవుని రాజ్యం, प्रभु के राज्य में కుటుంబాలు ఆనందంగా ఉంటాయి, परिवार शांत से रहेगा, కుటుంబాలు ఆనందంగా ఉంటాయి, परिवार शांत से, సైతాన్ పరిగెత్తిపోతాడు. शैतान भाग जाएगा. అందుకనే इसलिए ఎనిమిదో విషయం 8वीं विषय బానిసత్వం, दासत्व, సైతానికి బానిసత్వం. शैतान के नीचे का दासत्व. వాడు ఏం చెప్తాది, वो जो कहे, వాడేం చెప్తాది, शैतान जो कहे వాడేం చెప్తాది. वो जो कहेगा, బైబిల్ మాటను బాక, నువ్వు बाइबल के बात मत, దాసుని మాటను బాక, दास की बात मत सुन, లైవ్ మీద నిలబాక, लाइव में मत, బైబిల్ చదవం బాక, बाइबल मत पढ़ो, వాడితో కటప్ అయిపో, उनसे अलग हो जाओ, వాడితో కటప్ అయిపో. दास से अलग हो जाओ. నేను ఏం చూపిస్తానో చూడండి, मैं जो दिखाऊंगा, ఏ రంగులు రావటం చూపిస్తానో చూడండి, ऐसा रंग बिरंगी जिंदगी ఎంత दिखाऊंगा. ఆనందంగా ఉంటావో చూడు. आपको कितना अच्छा लगेगा, देखो बोले బానిసత్వం అయిపోయావు, आप दासत्व बन गए, బానిసత్వం అయిపోయావు. आपके दास కానీ बन, దేవుడు దాని నుంచి బయటికి తీసుకొచ్చాడు. प्रभु हमें तो उस जगह से बाहर लेकर, కానీ అదే స్వభావం, लेकिन फिर से అదే స్వభావం. वही स्वभाव चाहते हो. తర్వాత బాహ్యం బహనం इसलिए भाइयों बहनों 9 नवीं वचन, కష్టమైన పని. कष्ट से काम लगता है, ఎందుకు, मुश्किल काम. ఇదివరకు అయితే इससे पहले ఆనందంగా ఉండేది, आनंद लगता था, దేవుడు మనకు సహాయం చేయట్లేదు, प्रभु हमको मदद नहीं करता, అన్ని కష్టంగానే ఉంటాయి, सब कुछ मुश्किल लगता है, అన్ని కష్టంగానే सब ఉంటాయి. कुछ मुश्किल लगता है. ఏమన్నాడు, क्या कहता है? కష్టపని పని చేస్తాం, तो मेहनत करके काम నీకు करेगा, రాళ్ళు రప్పలు చెట్టులు మొలుస్తాయి, आपके लिए ईंट कटारे उग जाएंगे, కానీ కష్టం అయిపోద్ది. काम बहुत मेहनत దేవుడు लगेगा. మనకు గనక సహాయం చేస్తే కష్టం అయిపోతుంది, प्रभु हमारे मदद नहीं करेगा तो बहुत అప్పుడు मुश्किल ఇంకా लगेगा. బాధేస్తుంది మనకి, आओ तब అరే ఏ దేవుడు రా అనిపిస్తుంది మరి మనకి. हमको लगेगा ये क्या परमेश्वर है करके. తర్వాత उसके बाद 10వ విషయం 10वीं विषय, మరణం వచ్చింది. मृत्यु आ गया. పాపం ఏం తీసుకొచ్చింది, पाप क्या लेके आ गया, మరణం. मृत्यु लेके आ అందుకే गया. అంటాడు, इसलिए कहता है ఒక రోజు పునరుద్ధానం ఉంది, एक दिन पुनरुद्धान है. మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానానికి, తప్పు చేసిన వాళ్ళు చెడు చేసిన వాళ్ళు మరణ పునరుద్ధానానికి లెగుస్తారు. जो भलाई करता है वो जीवन का पुनरुद्धान के लिए, जो बुराई करता है न्याय विमर्श के लिए उठ जाएंगे. 11వ అంశం 11वीं विषय, పరలోకం పోయింది మనం. स्वर्गराज निकल गया భూ हमारे. సంబంధమైన పరలోకం ఎక్కడ ఉంటుంది, जो धरती के संबंध विषय में वास्तव హమేషా భూ సంబంధ వస్తువులో వెళ్ళేవాడికి పరలోకం ఆనందం ఏడ ఉంటుంది. संसार की वस्तुओं में मन लगाने वालों को स्वर्ग का రేపు పరలోకం నుంచి యేసయ్య వెళ్తే మనం ఎత్తబడతామా. क्या कल प्रभु वहां से आएगा तो स्वर्ग से क्या उठा लिया అందుకని जाएंगे. ప్రియులారా, इसलिए प्रियो ఇశ్రాయేలు అన్నాడు, इस्राएल से कहता మీరు है పరాయి దేవతల వైపు వెళ్ళబాకన్నాడు, आप पराई देवताओं की ओर मत నేనే దేవుడిని నన్నే ఆరాధించడు వేరే దేవుడు లేడన్నాడు. मैं ही परमेश्वर मेरी आराधना करो और कोई ईश्वर ఈ नहीं है రోజు करके. ఒక విశ్వాసి అంటాడు, క్రైస్తవుడు आज का दिन एक विश्वासी मसीह ఒక కొత్త నిబంధన విశ్వాసి అంటాడు, నేను విగ్రహాలు పూజించలేదు కదా, मूर्ति का నేను యేసునే పూజిస్తున్నాను కదా, यीशु का आराधना నేను ప్రార్థనలే చేస్తున్నాను కదా, नहीं करता हूँ, నేను పండగలే చేస్తున్నాను కదా. त्योहार కానీ मनाता ఈ हूँ. 11 అంశాలు మనలో ఉన్నాయి. लेकिन ये 11 अंश हमारा ఈ 11 అంశాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు మూర్తులకు పూజించుకోవడానికి బరాబరాళ్ళు. ఎవరిలో जिनके अंदर ये 11 विषय रहता है वो मूर्तियों की మీరు రాసుకుంటారు ఈ 11 విషయం, शायद आपने लिख रखा మీరు होगा, రాసుకుంటారు ఈ 11 విషయాలు. रखा होगा ये सारे ఈ बातें. మనలో కనపడ్డాయా, अगर ये विषय हमारे अंदर दिखाई दिया, విగ్రహాలు పూజించే వాళ్ళకంటే కూడా మనం ఖతర్నాకులు. जो मूर्ति का पूजा करते हैं उससे भयानक लोग हैं. అందుకే హెస్కేల్ అన్నాడు, इसलिए हेस्केल మీ कहता है హృదయాలలో విగ్రహాలు ఉన్నాయి, हमारे हृदय में मूर्तियां हैं, మీ హృదయాలలో విగ్రహాలు हमारे ఉన్నాయి. हृदय में मूर्तियां हैं. మీరు భయం రండి ప్రార్థిద్దాం. इसलिए आइए प्रार्थना చిన్న करेंगे. ప్రార్థన, छोटी सी प्रार्थना చిన్న करेंगे. ప్రార్థన. छोटी सी प्रार्थना. సర్వశక్తిమంతుడు सर्वशक्तिमान प्रभु ఈ जी, దాసుని ద్వారా आपके दास के ఈ द्वारा రోజు నాయన आज के दिन నీలో ఉన్న ఆవేదన మాట్లాడాడు, आपके अंदर की जो रोदना है प्रभु जी हमसे దైవ बातचीत దాసుని किया. ద్వారా మాట్లాడాడు. प्रभु के दास के द्वारा ఎన్నుకున్న बातचीत किया. ప్రజలు
सुने हुए लोग, ఎన్నుకున్న ప్రజలు चुने हुए लोग, ఇదిగో మీరు నా మాట వినాలి, आप मेरी ही बात सुनो, నేనే దేవుణ్ణి, मैं ही परमेश्वर, నేను తప్ప ఏరే దేవుడు లేడు मेरे మీకు. अलावा कोई परमेश्वर नहीं మిమ్మల్ని తన संसार। స్వరూపములో తన పోలికలో సృష్టించిన దేవుడు నేనే. तुम्हें अपने स्वरूप में अपने समानता में बनाने वाला నన్నే परमेश्वर मैं ही। మహిమపరచండి, నన్నే ఆరాధించండి. मुझे ही महिमा देना, मेरे ही ఏరి आराधना పరాయి करना। దేవతల వైపు నాలుగు వైపుల దేవతలు కోపకండి, के चारों ओर की देवी देवता उनके ओर मन మీరు मत వాటికి रखना, భయపడబాకండి, उनसे मत डरना, ఇంక బలులు ఇవ్వకండి, उनको अर्पण नहीं మీరు देना, ఆరాధన చేయబాకండి, उनकी आराधना मत మీరు करना, నమస్కారాలు పెట్టబాకండి. नमस्कार मत करना। నేనే मैं దేవుడు, ही परमेश्वर, నేనే मैं దేవుడు, ही परमेश्वर हूँ, నన్నే ఆరాధించండి. मुझे ही आराधना करना। ప్రియులారా, प्रियो, ఈ రోజు आज का दिन కొత్త నిబంధనలో ఉన్నాం మనం. नया नियम के नीचे हम, సైతాను స్వభావం शैतान का स्वभाव ఆదాములోకి వచ్చింది, आदम के अंदर आ गया, ఆదాములో ఉన్న స్వభావం आदम के अंदर के स्वभाव ఆయన పుట్టిన మనలోకి వచ్చింది. उनसे पैदा हुआ सब लोग ఈ के अंदर 11 आ అంశాలు మనం गया। ये జాగ్రత్త 11 अंशों का हम మీ ध्यान దాసు से ద్వారా देखेंगे। మాట్లాడి జీవం గల प्रभु तेरे మాట్లాడాలి. दास के द्वारा जीवित बातें आशीर्वाद बात किया, आशीष करे प्रभु। ఆమేన్, आमीन, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। రండి చిన్న మరి మనం प्रभु बलिदान, प्रभु बलिदान। ఆ ప్రభు బలులో పాల్గొన్నాక ఆ తర్వాత సందా తీసుకుందాం. आइए हम प्रभु के भोज में शामिल हो जाएंगे, उसके बाद भेंट में ప్రార్థన आइए आप लोग రొట్టె చేసుకుంటారు. మరి మీరు आप लोग प्रभु का शरीर रोटी तैयार करके रखा होगा, ఆ రొట్టెని మీరు మరి చేత్తో కొట్టుకోండి. उस रोटी को हाथ में लीजिए। బాప్తిసాలు తీసుకున్నవారు जो जो बपतिस्मा लिए हैं, మారు మనసు, పాప క్షమణ, పశ్చాత్తాపం, मन फिराओ, पाप क्षमा, पश्चाताप, ముంచుడు బాప్తిసం, और डुबके वाला बपतिस्मा लिया ముంచుడు है, బాప్తిసం. डुबके वाला बपतिस्मा लिया है। మనం లోకం నుంచి వేరైపోయాం, हम दुनिया से अलग हो चुके దేవుని हैं, రాజ్యంలో ఉన్నవాడు. प्रभु के राज्य में हैं हम। ఇదిగో నేను మీతో ఉంటాను సదాకాలం, हमेशा मैं तुम्हारे साथ रहूंगा, సదాకాలం మీతో ఉంటాను. हमेशा तुम्हारे साथ ఇదిగో रहूंगा। ఈ యొక్క రొట్టె నా శరీరం, ये दो रोटी मेरे शरीर है, ఈ రొట్టె నా శరీరం, ये रोटी मेरा शरीर है, దీన్ని తినండి, इसको खाओ, ఇది తినండి, इसको खाओ, ఇది పంచుకోండి, ఒకళ్ళొకళ్ళు आपस में बांटो इसको, పంచుకోండి. बांटो इसको। ఆ తర్వాత उसके बाद మరి ఒక పాత్ర ఆకాశం వైపెత్తి ప్రభు, पात्र को आकाश की ओर प्रभु ने उठाया, ఇది నా యొక్క రక్తం, ये मेरा लहू है, स्तोत्रम, धन्यवाद। నా శరీరము తిని मेरा शरीर को నా खाकर, రక్తం త్రాగితే मेरा लहू को जो पीता है, అంత్య దినాన్ని మిమ్మల్ని లేపుతాను. अंत दिन में उनका उठाऊंगा। మళ్ళా నా తండ్రి రాజ్యం వచ్చిన వరకు దీనిలో భుజించను. फिर से मेरे प्रभु का राज में जब तक तुम ना आओगे तब तक मैं नहीं खाऊंगा। నేను నా తండ్రి ఏకమైలాగా మీలో ఏకమై ఉంటాం. जैसा मैं और मेरे पिता एक होके रहा, हम सब तुम्हारे अंदर बने रहेंगे। నా రక్తము త్రాగువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, मेरे लहू को पीने वाला हमेशा जिएगा, నా శరీరం తిన్నవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. मेरे शरीर को खाने वाला हमेशा अनंत जीवन में रहेगा। అంత్య దినములలో మరి మేము మిమ్మల్ని లేపుతాను, अंत दिनों में आपको उठाऊंगा, నేను లేపుతాను मैं మిమ్మల్ని. उठाऊंगा आपको। నా తండ్రి రాజ్యంలో ఆనందంలో మనం కలిసి ఉందాం. मेरे पिता के राज्य में हम सब मिलके रहेंगे। పంచుకోండి, ఒకళ్ళొకరు పంచుకోండి. आपस में बांटिए आप लोग। ఇది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. ये प्रभु का देह और लहू है, ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. प्रभु का देह और लहू है। ఇందులోని తాగి తిన్న వాళ్ళు ఎల్లప్పుడూ జీవిస్తారు. इसमें से जो खाता पीता है वो हमेशा जीवित रहेगा। ఇందులో తాగుదాం, आइए इसमें से खाएंगे और ముందు ఈ పాత్రలో ప్రభు శరీరం తిందాం. इसको खाएंगे और पिएंगे यीशु के लहू और उस शरीर को। సర్వశక్తిమాన్ ప్రభు, सर्वशक्तिमंతుడైన దేవా, కృపాలు దయలు పరమేశ్వర, కృపగల ప్రభు, అయ్యా మా పాపాల కొరకు, మా శాపాల కొరకు, మా రోగాల కొరకు మీరు మా పాప శరీర ఆకారంలో ఈ భూలోకానికి వచ్చారు. हमारे शाप और पाप और रोगों के लिए आपने हमारे देह धारण करके మా కొరకు సిలువలో బలైపోయారు. हमारे लिए क्रूस में मृत्यु सहा। మా పాపాలు, శాపాలు, మా యొక్క తండ్రి దోషాలనే కాకుండా మా రోగాలను కూడా తీసేశారు. हमारे पाप और शाप दोष को ही नहीं प्रभु, जब रोग को भी मिटा ఇదిగో डाला। నా శరీరం, ये देखो मेरा शरीर, ఇదిగో నా రక్తం. ये देखो मेरा लहू। ఈ తాగి ఇందులో భుజించిన వాళ్ళు ఎప్పుడు పరలోకంలో జీవిస్తారు. और इसको खाएगा और ये जो लहू पिएगा हमेशा मेरे साथ। ఆదాము పోగొట్టుకున్న దాన్ని తిరిగి నేను మీకు ఇస్తున్నాను. आदम ने जो खोया है उसको दोबारा తిరిగి మీకు ఇస్తున్నాను. दोबारा मैं आपको लौट उठा के देता నా हूँ। రాజ్యంలో मेरे राज्य में रहोगे। యేసు నామములో. इस नाम लौट नाम कि हमारे पिता तू स्वर्ग में है, तेरा नाम पवित्र किया जाए, तेरा राज्य आए, तेरी तेरी इच्छा इच्छा स्वर्ग में पूरी होती है पूरी वैसे हो पृथ्वी पर भी हो जाए। हमारा दिन भर की रोटी आज हमें दे, जिसका कारण हमने क्षमा क्षमा किया, वैसा भी हमारा क्षमा कर। हमें परीक्षा में डाला परंतु बुराई से बचा। क्योंकि राज्य पराक्रम महिमा सदा तेरी। आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल बने रहे। आमीन।